శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాదొక విచిత్రమైన సమస్య, బహుశా మీరు ఎక్కడా విని ఉండరు. పక్కవాళ్ళు మనలను మాటలతో హింస పెట్టడం, బాధ పెట్టడం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ నా విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతి మంచి వాళ్ళు, అతి కేరింగ్తో, అతి బాధ్యతతో, అతి 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 ఈ అతిని అసలు తట్టుకోలేకపోతున్నాను. నా క్లోజ్ రిలేటివ్ పక్కనే ఉంటుంది, ప్రతి దాంట్లోనూ దూరిపోవటం, అన్ని పనులు చేసేయటం, అన్నీ చూసుకోవటం, ఏదైనా పని చేయాల్సి వస్తే ముందే చేసేయటం, చెప్పకుండానే చేసేయటం, ఇలా అన్నమాట. అలాగే మా మామయ్య గారు నా పిల్లల విషయంలో చూపించే అతి ప్రేమ, అతి కేరింగ్, అతి బాధ్యత కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇది ఈర్ష్య, అసూయ లేక ఏంటి ఇది? పిల్లలు ఒక 5 నిమిషాలు రావడం లేట్ అయితే ముందు ఆయనే కంగారు పడిపోతారు. నేను తల్లిగా ఇక్కడ ఎందుకు ఉన్నాను అనిపిస్తున్నది. పిల్లలు ఆయన దగ్గరే పడుకొని, ఆయన దగ్గరే చదువుకొని, ఆయన దగ్గరే తింటే నా దగ్గర పిల్లలతో బాండింగ్ ఎలా ఏర్పడుతుంది? పిల్లలకు పెద్దయితే అమ్మ వద్దు తాత కావాలి అని అంటున్నారు. పిల్లలు పెద్దయ్యి అమ్మ వద్దు తాత కావాలి అంటున్నారు. ఏమి చెయ్యాలి నేను? మానసిక క్షోభ మామూలుగా లేదు. నాకు ఏదైనా చేసే అవకాశం ఇవ్వరు, అన్నీ ఆయనే చేసేస్తారు. అసలు నా ఉనికి ఏమి ఉంది ఇక్కడ అనిపిస్తుంది. వంట చేస్తూ, బట్టలు ఉతుక్కుంటూ, ఇల్లు చూసుకోవడం అంతేనా? పిల్లలతో బాండింగ్ అసలు ఏర్పడుతుందా, ఏర్పడదా? అది ముదిరి ఇప్పుడు ఏకముగా మా మామయ్య కనిపిస్తే చాలు గుండె దడ మొదలైంది. ఆయనకు కనిపించకుండా పిల్లలను దాచేయాలని అనిపిస్తున్నది. మామయ్య చాలా మంచివారు, కానీ ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగే మా రిలేటివ్ ఈ 2 సమస్యలతో పోరాడుతున్నా, ఇలాగే మా రిలేటివ్ కూడా ప్రవర్తిస్తారు అని వారి భావన. అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ 2 సమస్యలతో పోరాడుతున్నాను. ఏమి చెయ్యాలి నేను? సైకలాజికల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాను. మీకు ఇది చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ నరకము చూస్తున్నాను. ఇదేంటి వారి భావన. వారు అంటే సహజంగా వారు చెప్పే విషయం ఏంటంటే, సహజంగా మనం వ్యతిరేకతలతో బాధపడతాం. అంటే మనం ఒకటంటే ఇంకొకళ్ళు ఇంకోటని, లేదా మన అభిప్రాయాలతో అంగీకరించకుండా మనతో విరోధంగా ఉండి, ఇలా వ్యతిరేకతలతో, నెగిటివిటీతో బాధపడుతూ ఉంటాం. ఇక్కడ అతి ప్రేమతో బాధపడుతున్నాను. వాళ్ళ అసలు నన్ను పని చేయనట్లేదు, నాకంటే ముందు వాళ్లే చేసేస్తున్నారు. నా పిల్లల మీద కూడా నాకంటే ఎక్కువ శ్రద్ధ వాళ్లే చూపించేస్తున్నారు. అసలు ఇప్పుడు పిల్లలు కూడా అమ్మొద్దు నాకు తాతయ్య కావాలి ఇలా చెబుతున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పలేక క్లోజ్ రిలేటివ్ అని రాశారు. సరే, ఏదైనా కానివ్వండి. ఇటువంటి సమస్య ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఒక్కరికే కాదు అందరికీ ఇదే సమస్య ఉంటుంది. మనుషులు 2 రకాలుగా ఉంటారు. అంటే 2 రకాల మనుషులు ఉంటారని కాదు నేను చెప్పేది. ప్రతి మనిషిలోనూ 2 రకాలుగా ప్రవర్తిస్తారు. ఒకటి నెగిటివిటీ, 2 పాజిటివిటీ. అంటే పాజిటివిటీలో మన మీద ప్రేమ ఉండి మనకి ఏదన్నా చెయ్యాలని వారు అనుకున్నప్పుడు, అసలు ప్రేమ ఉండక్కర్లేదు కూడా, ఏదైనా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనతో సంబంధం లేకుండా మన పనులు కూడా వాళ్లే చేసేస్తూ ఉంటారు. ఇది ప్రతి మనిషిలో, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. నెగిటివిటీ బాగా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. పాజిటివిటీని కొంతమంది ఎంజాయ్ చేస్తారు ఒక లిమిట్ వరకు. ఆ లిమిట్ దాటిపోతే నెగిటివిటీ ఎలాంటిదో పాజిటివిటీ కూడా అలాంటిదే. నెగిటివిటీ ఏంటి? మనం చేసే ప్రతి పనికి అడ్డుపడిపోవడం. ఈ పని తప్పు, ఇది తప్పుగా చేసావు, ఇది ఎలా చేయకూడదు, అది అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా తినకూడదు, అలా తినకూడదు, ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు. ప్రతి దానికి ఏదో ఒకటి మనకు చెబుతానే ఉంటారు. అసలు మీరు ఏదైనా చేయండి, అసలు సంబంధం లేకపోయినా సరే
ప్రతి దానికి ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఇది మనుషుల మధ్య ఉండేటువంటి సహజమైనటువంటి నెగిటివ్ విధానం. అంటే ఎవరో ఒకళ్ళు అందరూ, ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు చెబుతారు, తల్లిదండ్రులు పిల్లలకి చెబుతారు. అంటే స్వేచ్ఛ ఇస్తే స్వేచ్ఛ ఇచ్చిన పిల్లలు, స్వేచ్ఛ లేని పిల్లలు చెప్పలేరు. తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళకి చెబుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఏడుస్తూ మూలుగుతూ ముక్కుతూ అలా పోతా ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు పడినట్టే సైకలాజికల్ బాధలు పడతా ఉంటారు. ఈ తల్లిదండ్రులకు ఎప్పుడు దూరం అయిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు పక్క వాళ్ళని డామినేట్ చేస్తున్నప్పుడు అది నెగిటివిటీ. ఆ నెగిటివిటీని భరించలేక వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ విషయం మంచిదా తప్ప రైటా కాదు. ఇప్పుడు సినిమా చూద్దాం అనుకున్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో ఎవరో ఒక డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటారు. పలానా సినిమానే చూద్దాం అంటారు. లేదు ఈ సినిమాకి వెళ్దాం బాగుంటుంది పలానా సినిమా అంటే, అయితే ఆ సినిమాకి నేను రాను మీరు వెళ్ళండి అంటారు. లేదా కొంతమంది అసలు వెళ్ళడానికి వీల్లేదు ఇదే చూడాలంటారు. అంటే వాళ్ళల్లో ఉన్న మూర్ఖత స్థాయిని బట్టి ఉంటుంది. మిగిలిన వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఈ మూర్ఖత ఉన్న వాళ్ళతో ఎక్కువ ఎవరు ఏమి చేయలేరు. లాజిక్ థింకింగ్ ఉండదు వాళ్ళకి. జీవితం ఎప్పుడు కూడా మధ్యస్థము అంటే ఏంటి, నెగిటివిటీకి పాజిటివిటీకి మధ్యలో లాజికల్ గా ఆలోచించి చేయాలంతే. అంటే నా పాత్ర ఏంటి అని, ఈ పాత్ర ఏంటి అనేది తెలీదు. నేను ఊరికనే సినిమా విషయం చెప్పాను. సినిమాలో తప్పు రైట్ ఏముంది? ఏ సినిమాకి వెళ్ళినా ఒకటే, కానీ ఒకరికి ఒకటి ఇష్టం, ఒకరికి ఒకటి ఇష్టం, ఒకరికి ఒకటి ఇష్టం. అక్కడ 4 5 ఉన్నారు. కానీ నేను ఈ కుటుంబ యజమానిని కనుక పలానా సినిమానే చూడవలెను, ఆర్డర్ పాస్డ్ అని మిగిలిన వాళ్ళందరూ ఇష్టం. ఇప్పుడు సినిమాకి వెళ్ళి దుఃఖపడతారు. వాళ్ళు సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తూ దుఃఖపడతారు. మళ్ళీ ఆ సినిమా హాల్లో వీళ్ళు తినటానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తాడు అతనో ఆనో ఎవరైతే వాళ్ళు. ఆ డామినేటింగ్ క్యారెక్టర్ గురించి చెబుతున్నా. ఏం తీసుకొస్తాడు? తనకు నచ్చినవన్నీ పట్టుకొస్తాడు. వీళ్ళని అడగడు, అసలు మీరేం తింటారని అడగడు. ఈయన అన్ని తీసుకొచ్చేస్తాడు. ఈయన వాటర్ బాటిల్ కొనుక్కొస్తాడు. ఈయన అన్ని చేస్తాడు. వాళ్ళకి దాహం అవ్వకపోయినా తాగండి తాగండి అంటుంటాడు, తినండి తినండి అంటూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళు ప్రేమను చూపిస్తున్నట్టు కనపడతారు, కానీ నరకంలో పెట్టారు మన. దానికంటే నెగిటివిటీ బెటరు. కనీసం వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, మనం అంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళ స్వభావం అంటే వాళ్ళు పడదు అని నెగిటివ్ వాళ్ళని ఫిక్స్ చేసుకొని బతకొచ్చు. ఈ నెగిటివిటీ అనేది అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది కనుక మనం హాయిగానే ఉండొచ్చు. వాళ్ళు పడదండి వాళ్ళకి మాకు, వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అందుకని మేము మౌనంగా సైలెంట్గా ఉంటామని చెప్పొచ్చు. పాజిటివిటీతో డామినేట్ చేస్తూ దాన్ని ప్రేమని ఒక ప్రేమగా వ్యక్తీకరించి అసలు మనకి స్వేచ్ఛ ఇవ్వకుండా మన సొంత పనుల్లో దూరిపోయే వాళ్ళతో ప్రాబ్లం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. అలాగే మన సొంత పనులు కూడా అడిగినప్పుడు చేసి పెట్టే వాళ్ళతో అసలు ప్రాబ్లం లేదు. అడగకుండా మనకంటే ముందే వాళ్ళే నిర్ణయించుకు చేసే వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. చాలా మంది కుటుంబాలలో, అంటే ఉదాహరణ చెబుతున్నా, ఇది అందరికీ వర్తించదండి, ముందే చెబుతున్నా, అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు మాత్రమే చెబుతాను. ఇప్పుడు భర్త ఆఫీసుకు రెడీ అవుతున్నాడు, ఏ డ్రెస్ వేసుకోవాలో భార్య తీసి పెట్టేస్తుంది. అక్కడ డ్రెస్సులు అవన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది. ఎంతో ప్రేమ, లేచిన కానీ తుండిచ్చేస్తుంది, టవల్ ఇచ్చేస్తుంది, కాఫీలు ఇచ్చేస్తుంది, లేపేస్తుంది, అన్నీ చేసేస్తుంది, టిఫిన్ చేసేస్తుంది, సర్వం పెట్టేస్తుంది. ఇది వైస్ వర్స. మీరు ఎవరికైనా వర్తింపు చేసుకోవచ్చు. భర్తకి వర్తింపు చేసుకోవచ్చు, భార్యకి వర్తింపు చేసుకోవచ్చు, మీ ఇంట్లో మీ తోటి ఎవరికైనా వర్తింపు చేసుకోవచ్చు, లేదా మీకు మీరు చూసుకోవచ్చు. ఇలాగే ఉంటుంది. ఇది మొత్తం అరేంజ్ చేసి పెట్టేస్తుంది. ఎప్పుడు తన కన్వీనియంట్ టైంలో తను తినేటువంటి వస్తువులు, తను తాగేటువంటి కాఫీ, టీలు, పాలు, మిల్కులు, హార్లిక్స్లు, తన భావనలో తను కరెక్ట్ అనుకున్నవి మొత్తం అందరికీ పెట్టేస్తూ ఉంటుంది. పెట్టేస్తూ ఉంటుందామె అని నేను చెబుతున్నప్పుడు ఒక స్త్రీని చెప్పట్లేదు, ఒక మాతృమూర్తిని చెప్పట్లేదు, ఉదాహరణ చెబుతున్నా. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. తండ్రి అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, ఉదాహరణ మాత్రమే. అన్ని రెడీ చేసేస్తుంది. అసలు పాపం ఆ టిఫినాలు తింటారా తినరా ఆమెకు అనవసరం. ఆ బట్టలు ఆయన ఇప్పుడు వేసుకుంటాడు వేసుకోడు ఆమెకు అనవసరం. తన కన్వీనియంట్ మొత్తం. ఇక తను మెలుకో వచ్చిన కానించి తండ్రి డామినేషన్, తను పడుకునే వరకు. ఆ డామినేషన్కి ఆవిడ పెట్టుకునే పేరు ప్రేమ. అమ్మో నా భర్త కోసం ఇన్ని చేశాను. చాలా ఇళ్లలో భర్తలు ఎప్పుడో ముందు లేసేసి కూర్చుంటారు, భార్యలు తర్వాత వెనకాల లభిస్తూ ఉంటారు. అలా ఇంకా మిగిలిన కూడా ఉండొచ్చు, రిటర్న్లో రివర్స్లో భర్త కూడా ఉండొచ్చు అంట. మీకు ఉదాహరణ చెబుతున్నా నేను.
మళ్ళీ నన్ను తిట్టకండి ఆడవాళ్ళు అందరూ, ఊరికి ఉదాహరణ అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇదంతా డామినేషనే. వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసేస్తారు, వాళ్ళకి నచ్చిన వంటలు చేసేస్తారు, వాళ్ళకి నచ్చిన బట్టలు ఇచ్చేస్తారు, వాళ్ళకి నచ్చిన మొత్తం, వాళ్ళకి నచ్చిన టైమింగ్లు, వాళ్ళకి కుదిరిన టైమింగ్లు, వాళ్ళకి నచ్చిన వస్తువులు. ఇప్పుడు వీళ్ళని చూసి ఏంటిది అన్న మార్చొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అంటే, కష్టపడి మీకోసం ప్రేమతో చేస్తే ఇలా అంటారో నన్ను, అలా అంటారో నన్ను అని వీళ్ళు రివర్స్లో ఏడుపులు మొదలు పెడతారు. గొడవ కూడా కదా, ఏడుపులు మొదలు పెడతారు. కొంతమంది ఏడుపులతో బ్లాక్మెయిల్ చేస్తారు, కొంతమంది గొడవకు దిగుతారు. అసలు ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు, మీరు మూర్ఖులు అంటారు. ఇది ప్రతి కుటుంబంలోనూ ఎంతో కొంత స్థాయిలో ఉంటుందండి. మీకే కాదు, ఎవరికైనా ప్రతి కుటుంబంలోనూ ఎంతో కొంత స్థాయి ఉంటుంది. మనిషికి తెలిసింది రెండే, ఒకటి నెగిటివిటీ, రెండు పాజిటివిటీ. ప్రతి మనిషి నెగిటివిటీ పాజిటివిటీలో సాగుతూనే ఉంటాడు. కానీ ఇక్కడే నెగిటివిటీకి పాజిటివిటీకి మధ్యలో, అంటే ఊరికనే ఒక విషయం అవును అనాలి లేదా కాదు అనాలి అన్నప్పుడు మనం ఒక సెంటర్ స్టేట్లో ఉన్నాం. అప్పుడు మనకు విషయం తెలిసింది. ఇప్పుడు అవును వైపు వెళతామా కాదు వైపు వెళతామా అనేది మన డెసిషన్. మన తత్వాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి, ఆ విషయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, మనకు అనిపించిన దాన్ని బట్టి కాదు అంటాం నెగిటివిటీ, అవును అంటాం పాజిటివిటీ. కానీ నెగిటివిటీ పాజిటివిటీకి మధ్యలో మనం నిశ్చలంగా ఉన్నాం. ఇక్కడ ప్రతి మనిషి ప్రవర్తించవలసిన తీరు ఏంటంటే, నెగిటివిటీకి పాజిటివిటీకి మధ్యలో లాజికల్ థింకింగ్. నెగిటివిటీ అనేది నీ అభిప్రాయం, అంటే నువ్వు ఫిక్స్డ్ ఫార్మెట్లో ఉండిపోయావు, అంటే నీ భావాలను బట్టి పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. పాజిటివిటీలో అప్పుడు కూడా నువ్వు ఫిక్స్డ్ ఫార్మెట్లో ఉండిపోయావు, నీ భావాలను బట్టి పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నెగిటివిటీ పాజిటివిటీ రెండు కూడా నీవే, నీ సొంతవే. నేను మంచిగా ఉంటున్నాను, మంచిగా ఉండాలి అనుకున్నావు, మంచిగా ఉంటున్నాను అనుకుంటున్నావు. నేను ఎంత మంచి చేస్తుంటే నన్ను ఎందుకు ఇలా అనుకుంటున్నావు. అసలు పాజిటివిటీలో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే నెగిటివిటీ బెటరు. ఎందుకంటే నెగిటివిటీ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారు, దూరంగా ఉంటారు. కొంచెం వీళ్ళు నెగిటివ్ మనుషులు కనుక ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు, ఇది చేయొచ్చా, చేయకూడదా అంటే సొంత కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధుమిత్రులైనా మధ్యలో చెబుతుంది. ఇది మానసిక సమస్య, ఇది మనసుని అతలాకుతలం చేసే సమస్య అందరికీ ఉంటుంది. వీళ్ళ స్వభావం ఇది కనుక ఎందుకు వచ్చిందిలే బాబు వీళ్ళతో అని ముందే ఒక అభిప్రాయం ఉంటుంది. మనం ఏం చెప్పినా ఎలా అంటారు, అలా అంటారు, కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉందామని. అందుకని నెగిటివిటీ అనేటువంటి విషయం తెలిసిపోయిన వాళ్ళతో మనకు గొడవ ఉన్నది, మనం సరి చేసుకొని ఉంటాం. ఈ పాజిటివిటీ నెగిటివిటీ కంటే ఎక్కువ ప్రభావం ప్రేమతో ఉన్నట్టుగా, ప్రేమలో ఉన్నట్టుగా. ఇప్పుడు ఆవిడ చెబుతున్నారు, మా మామయ్య గారు మంచివారే, ఇంకో దగ్గర రిలేటివ్ అంటే ఏదో బాగా దగ్గర సంబంధం, భార్యాభర్తలు ఎవరో క్లోజ్ రిలేషనేగా, ఆ పేరు చెప్పడం బాగోదని చెప్పుంటారు అంతే. ఇదే మనస్తత్వం అంటే న్యాచురల్గా అక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఊహించగలిగితే, ఇప్పుడు మామయ్య గారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి కూడా అదే మనస్తత్వం ఉండి ఉంటుంది, లేదా అత్తయ్య గారు కూడా అలాగే ఉండి ఉంటారు. ఒకళ్ళు ఉంటే అంతకంటే ఇంకా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటారు, లేదా తోడుకోవడంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళే అయి ఉండాలి. అందరూ అలా డామినేట్ చేసుకెళ్ళిపోతుంటారు. ఈ కొన్ని ఇళ్లలో ప్రేమతో పెంచడం వలన పిల్లలు డామినేట్ చేసేస్తుంటారు తల్లిదండ్రులు. అలాంటి ఇల్లు బోళ్ళు చూశాను. ఏమన్నా అంటే ఇంకా బ్లాక్మెయిల్ చేస్తారని, ఏడుస్తారు, ముందు బెదిరిస్తారు అన్నది, లేదా రకరకాలుగా మమ్మల్ని మేము హాని చేసుకుంటాం, మాకేదో హాని చేసుకుంటాం అని బెదిరిస్తారు, తిండి మానేస్తారు, లేదా కనపడటం, ఇంటికి రావటం లేటుగా మొదలు పెడతారు. రకరకాల చిత్ర విచిత్రాలంటే ఏ రకంగా చేస్తే తల్లిదండ్రులు భయానికి గురయ్యి ఆ పిల్లల మాట అంటారు అలా తయారు చేస్తారు. ఇది పాజిటివిటీలోంచి ప్రేమతోనే, ఆ ప్రేమను వాడుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ పాజిటివిటీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎవరికి వాళ్ళు నాదే కరెక్ట్ అనుకుంటున్నారు. పైగా మేము ఎంత ప్రేమగా ఉన్నాం వాళ్ళు అర్థం చేసుకోరేంటి ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారు. నెగిటివిటీలో ప్రాబ్లం ఏంటంటే, అసలు నాది ఫిక్స్డ్ ఒపీనియన్, నేను చెప్తున్నా, నువ్వు చేసేది ఏదైనా తప్పు, సింపుల్ తప్పు అంతే. కాఫీలో పంచదార తగ్గింది, ఇంట్లో ఉన్న మిగిలిన అందరికీ సరిపోయింది, నాకు తగ్గింది, మీ అందరి సంగతి నాకెందుకు, నాకు తగ్గింది. లేదా కాఫీలో డెకాషన్ ఎక్కువైంది, ఘాటుగా ఉంది కాఫీ, లేదు బాగానే ఉందండి అందరికీ సరిపోయింది, నాకు తగ్గింది, నాకు ఎక్కువైంది. ఎలాగ ఉంటాయి మాటలన్నీ. నెగిటివిటీని ఐడెంటిఫై చేస్తాం కనుక, వాళ్ళ స్వభావం తెలుస్తుంది కనుక, వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది తెలుసుదాలి. మన పైవాళ్ళు కావచ్చు, మన బాసులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు.
పాజిటివిటీలో ఇప్పుడు వీళ్ళు పెట్టే ఇబ్బంది చెప్పడానికి కూడా ఉండదు. ఎవరికైనా చెబితే అదేంటమ్మా మీ మామగారు చక్కగా అన్ని చేసి పెడుతుంటే పిల్లలకి అన్ని చేసేసి పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని చదివిచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టుకొని పిల్లల్ని లేపేసి పిల్లలకి తిండి పెట్టేసి మొత్తం ఆయనే మీరు అక్కడ బారేస్తే మొత్తం ఆయనే పెంచుతుంటే నీకేంటమ్మా అసలు అలాంటి మామగారు ఉంటే మేము ఎంత పొంగిపోయేవాళ్ళం, ఆయన్ని దేవుళ్ళలాగా చూసుకునేవాళ్ళం అంటారు చాలా మంది. కానీ అసలు మన పనిని మనకంటే ముందు ఇంకొకటి చేసేస్తుంటే మనం చేయనివ్వకుండా ఉంటే అది ఎంత నరకం అనేది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఆనందించే వాళ్ళు ఎవరో తెలుసా? బద్ధకస్తులు ఉంటారు కొంతమంది. మన పని ఎవరన్నా ఇతరులు చేసేస్తే బాగుండని, అలాంటి వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది. అలా నా పని ఎవరో ఒకళ్ళు చేసేసి కొంతమంది వీళ్ళు పిల్లల్ని కనేసి తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద బారేస్తుంటారు. మీరు పెంచేయండి, మీరు చేసేసేయండి అని. వాళ్ళ మంది అడుగుతూ ఉంటారు కూడా, మా పిల్లల్ని మీ దగ్గర పెట్టుకు పెంచేయండి, మాకు ఉద్యోగాలు వాటిలో ఖాళీ లేదని. అది ఒక విచిత్రమైన సమస్య. ఎలాంటి అన్ని కుటుంబాలు మన చుట్టూ తగులుతాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన అన్ని కుటుంబాలు నా జీవన యాత్రలో నాకు చుట్టూ తగిలిని మా ఇంట్లోనే ఉన్నాయి. బహుశా నేను కూడా మా ఇంట్లో వాళ్ళకల్లా డామినేటెడ్ క్యారెక్టర్ లాగా ఉండొచ్చు కూడా, తప్పేం లేదు అందులో. మీరు చెబుతున్నటువంటి ప్రాబ్లం మా కుటుంబ సభ్యులు నాతో ఫేస్ చేసి ఉండొచ్చు, లేదా నేను మా వాళ్ళతో ఫేస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ చూసాం, అందరికీ ఉంటాయి. ముందు ఆ విషయం గుర్తించండి. మనిషికి ఉండే 2 లక్షణాలు మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనిషికి ఉండే 2 లక్షణాలు పాజిటివిటీ, నెగిటివిటీ. ఏదో ఒకటి నేనులోంచి టక్కన బయటకు వచ్చేసేటప్పుడు ఒక విషయం చేయాల్సి వచ్చినా, ఒక మాటకి సమాధానం చెప్పాల్సి వచ్చినా, ఏదైనా ఒక కదలిక ఎదుటి వాళ్ళతో ప్రమేయంతో ఒక కదలిక మనలోంచి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ ఏర్పడిపోయినటువంటి ఫిక్స్డ్ అభిప్రాయంతో ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ టక్కన బయటకు వచ్చేస్తుంది. అది కామన్, అంతే, ఆ మనిషి స్వభావాన్ని బట్టి. కానీ ఇక్కడ స్పిరిచువాలిటీ ఏంటి? లైఫ్లో అసలు స్పిరిచువాలిటీ లేకుండా, ఆధ్యాత్మికత లేకుండా లైఫ్ ఉండదు. భౌతికం వేరు, ఆధ్యాత్మికత వేరుగా చెప్పుకోవటానికి అలా చెప్పుకుంటున్నాం. జీవితం మొత్తం ఆధ్యాత్మికమే. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే నేను పాజిటివ్గా ఉన్నా, నేను నెగిటివ్గా ఉన్నా, అది నా అభిప్రాయం. ఇక్కడ లాజికల్ థింకింగ్ అంటే ఒక విచక్షణ జ్ఞానము. నేను నెగిటివ్గా మాట్లాడేటప్పుడు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఎదుటి వాళ్ళకి నాకు ఇద్దరికి సరిపడేలా మాట్లాడుతున్నానా లేదా, నేను చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించుకుని అది నా పనిదా అసలు ఎదుటివారి పని, ఇందులో ఇద్దరికి జరుగుతున్న లాభ నష్టాలు ఏంటి, ఎలా ఉందని ఆలోచించుకుని నెగిటివా పాజిటివా ఏది చెప్పినా విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నేను ఎంతవరకు ఉండాలి అనేది నాకు తెలిసి ఉండటం. ఇది అక్కడ విషయం. అది లాజికల్ థింకింగ్. జనరల్గా ఏంటంటే ఇలాంటి డామినేటింగ్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి కుటుంబ పెద్దలుగా ధనము, సంపాదన, ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు. అలాంటి చోట కోడళ్ళకే ఇలాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది, అల్లుళ్ళకి ఇలాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు ధనం అంతా కూడా. పిల్లలైనా సరే, కొడుకులు కోడలనైనా సరే, ఎవరినైనా సరే వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇప్పుడు చచ్చినట్టు వింటూ ఉంటారు కొడుకులు కూతుళ్ళు అందరూ. ఎందుకనంటే ధనం వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంధనం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అందుకని వీళ్ళ పవర్, ప్రేమ పేరుతో వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది ఒక రకం. రెండవ రకం అసలు ధనం లేని వాళ్ళు, పిల్లల మీద డిపెండ్ అయిన వాళ్ళు, మామూలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేదో చేసేద్దాం, నా దగ్గర ఏమీ లేదు, వాళ్ళకేదో చేసేద్దాం, వాళ్ళకి సహాయపడిపోదాం, వాళ్ళు నన్ను చూస్తున్నారని అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళకి కాళ్ళకి అడ్డం పడిపోయినట్టుగా అన్ని పనులు ముందే చేసేస్తుంటారు. రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ మధ్యస్థము అంటే ఏంటంటే నువ్వు ఎవరికైనా చెయ్యి, అదే మధ్యస్థమే జ్ఞానం. ఇప్పుడు మధ్యస్థము అంటే గౌతమ బుద్ధుడు మధ్య మార్గము అని చెప్తారు ఆయన. మధ్య మార్గము ఏదైనా సరే, మధ్య మార్గం అంటే ఏంటి? ఎక్కువ తినకో, బాగుంది కదా అని ఆకలికి నుంచి ఎక్కువ తినకో, బాగోలేదు కదా అని శరీరానికి అవసరమైన కూడా నాకు నచ్చలేదని తక్కువ తినకో. ఎందుకంటే నువ్వు తింటుంది ఆహారం శరీరం నిలుపుకోవడానికి, శక్తి కోసం. అది తినటానికి అనువుగా సృష్టి నీకు రుచిని ఏర్పాటు చేసింది. అంటే ఎలాగో తినాలి, నువ్వు తినక తప్పదు, తింటూ బ్రతకాల్సిందేను. ఆ తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నీకు కలిగి నువ్వు ఆనందిస్తూ హాయిగా తిను, సంతోషంగా తిను అని రుచిని పెట్టింది.
మనం ఆ రుచిని వ్యసనంగా చేసుకొని ఎక్కువ తింటమో లేదా తక్కువ తింటమో చేస్తే మనం మన ఒరిజినాలిటీని దెబ్బకొట్టుకుంటున్నాం. దాంట్లో ఉంది మధ్య మార్గం. నువ్వు తినవలసిన అవసరం ఉంది కనుక తింటున్నావు, శరీరం నిలుపుకోవాలి కనుక తింటున్నావు. కాబట్టి శరీరానికి అవసరమైన సర్వము అన్ని రకాల పోషకాలు అందేలా ఎంత కావాలో అంతే తిను. ఎక్కువగా తింటే అనారోగ్యము, తక్కువగా తింటే అనారోగ్యము, రెండు అనారోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి మధ్య మార్గము అంటే అలాగే కంటితో చూస్తున్నావు, చూడటానికే అసలు కన్ను ఉంది, కళ్ళు చూడటానికే కదా ఉంది. కానీ అతిగా వినియోగించావా, అవసరం లేకుండా వినియోగించావా, ఎక్కువ అంటే ఇప్పుడు చూడండి సెల్ ఫోన్లు పెట్టుకొని అలా తిరగేస్తానే ఉన్నారు, లేక కొంతమంది అలా టీవీలు చూస్తూనే ఉంటారు. ఏదో ఒకటి సంథింగ్ ఎక్కువ అనేది నీకే తెలిసిపోద్ది అందరికీ. అదొక వ్యసనంగా, అదొక పిచ్చిగా నేను ఎక్కువ చేస్తున్నాను అనే విషయం అందరికీ తెలిసిపోద్ది. ఎక్కువ చేసావా కళ్ళు దెబ్బతింటే, అలా అని కళ్ళు దెబ్బతింటే అండి నేను కళ్ళు మూసుకు తిరుగుతాను, కళ్ళను దెబ్బ కొట్టుకుని నేను కళ్ళను దోచుకుంటాను అని అసలు చేయకుండా కూర్చున్నావు అనుకో, లేదా తక్కువ చేసావు అనుకోండి, చేయవలసింది కూడా చేయలేదనుకో, ఉపయోగం ఏంటి? అప్పుడు నష్టపోతావు. అలా పంచేంద్రియములకు సంబంధించినటువంటిది ఏదైనా కూడా శరీర వాడకం, శరీరము, పనితీరు, మన గుణములు, స్వభావంతో మనం ప్రపంచంలో ప్రవర్తించే తీరు, మనం మాట్లాడే తీరు. ఎక్కువ మాట్లాడుకో, అతిగా మాట్లాడుకో, అలానే అసలు మాట్లాడకుండా వండుకో. మాట్లాడి ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ లేకుండా జీవితం ఎలా సాగుతుంది? కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చెప్పు, ఎక్కువ చెప్పాలని ఇసిగించుకో. అలానే వాళ్ళే అర్థం చేసుకుంటారు లేని ఒక మొక్కలో చెప్పి నీకు ఆ మాత్రం అర్థం అవుదా, బుర్ర లేదా అని వాళ్ళని తిట్టకో. మధ్య మార్గము. అర్థమైందా, అర్థం లేదా అడిగి తెలుసుకో, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఇదే జ్ఞానం. ఇది తెలియకుండా ప్రవర్తించడమే అజ్ఞానం. అసలు మనుషుల్లో చెడు అనేది ఏం లేదు. మనిషికి ఏం తెలుస్తుందంటే నేను అని, నా ఈ శరీరం అని తెలుస్తుంది, నా ఆకలి తెలుస్తుంది, నా కోరికలు తెలుస్తున్నాయి, నా బాధలు తెలుస్తున్నాయి, నా కష్టాలు తెలుస్తున్నాయి, నా ఇష్టాలు తెలుస్తున్నాయి, నాకు సంబంధించిన సమస్తము నాకు తెలుస్తున్నాయి. అలాగే నాకు ఏర్పడిపోయిన అభిప్రాయాలు ఉన్నాయి, నాకు స్వభావం ఉంది, నాకు గుణం ఉంది, ఆల్రెడీ నేను ఏర్పరచుకున్న బోల్డ్ అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ నా కళ్ళజోడు. అందుకని దేనికైనా రెస్పాండ్ అయ్యే విధానం నాకు సహజంగా అలా నాలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది న్యాచురాలిటీ నాకు. అయితే అది ఎలా వస్తుంది? అది నా వైపు నుంచే వస్తుంది కనుక నేను ఆల్రెడీ తయారైపోయిన మనిషిని, ఒక స్వభావం, ఒక గుణం, ఒక ప్రవర్తన, ఒక మాట తీరు, ఒక నడక, ఒక నడత, ఇదంతా తయారైపోయింది నాలో. నా వైపు నుంచే వెళుతున్నాను కనుక అది ఎదుటి వాళ్ళకి నెగిటివ్ అన్నా ఉంటుంది, పాజిటివ్ అన్నా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అభిప్రాయమే ఉంది. నేనున్నాను అందులో. నేనున్న ప్రతి చోట నా అభిప్రాయమే ఉంటుంది, నా గుణమే ఉంటుంది, నా బుద్ధే ఉంటుంది. ఇక్కడే చేయవలసింది ఏంటంటే నేను నా వైపు నుంచి చెప్పేస్తున్నాను, నా అభిప్రాయాలు రుద్దేస్తున్నాను, నా అభిప్రాయాలతో ఎదుటి వాళ్ళతో పనిచేసేస్తున్నాను, నా అభిప్రాయాలతో మాట్లాడేస్తున్నాను, అన్నీ నావే అవి. అలా కాదు, రెండవ మనిషి ఉన్నప్పుడు వాళ్ళది కూడా ఏంటో గ్రహించి, అంటే ప్రతి దాంట్లోనూ రెండో వాళ్ళు ఉంటారు, ఉండకుండా కుదరదు. నువ్వు ఒక నిద్రపోయేటప్పుడు రెండో వాళ్ళు ఉంటారు, నువ్వు కాలకృత్యాలు తెచ్చుకునేటప్పుడు రెండో వాళ్ళు ఉంటారు, ప్రతిదానికి రెండో వాళ్ళు ఉంటారు. నువ్వు భోజనం చేస్తున్నావు అనుకో, నువ్వు ఒక్కడే తింటున్నావు, లేదా నువ్వు ఒక్కదానివి తింటున్నావు కదా, అది వండినోళ్ళు ఉంటారు, అది పెట్టినోళ్ళు ఉంటారు, దానికి వంకలు పెట్టడం ఉంటుంది. జస్ట్ నువ్వు నిద్రపోయేటప్పుడు, నువ్వు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు రెండో వాళ్ళు ఉండరు. లేదా అక్కడ కూడా రెండో వాళ్ళు ఉండొచ్చు. బాత్రూమ్ శుభ్రంగా క్లీన్గా లేదు, అవి లేదు, ఇవి లేదని అరవచ్చు. నిద్రపోయేటప్పుడు పరుపు సరిగ్గా లేదు, మంచం సరిగ్గా లేదు, రూమ్ సరిగ్గా లేదని అరవచ్చు, కరవచ్చు. ఇక్కడే ప్రతి మనిషి ఇండివిజువల్గా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. ఆధ్యాత్మికమే, అదే మంచితనం, అదే దాన్నే ధర్మము అంటారు. అంటే ధర్మము అంటే మంచిగా ప్రవర్తించడం, నా బాధ్యతలు ఏంటో చూసి అసలు ఎదుటి వాళ్ళని ఒక మనిషిగా ముందు గుర్తించడం, ఆ మనుషులతో నేను సరిగ్గా ఉంటున్నానా లేదా అని తెలుసుకోవడం, నన్ను నేను చెక్ చేసుకోవడం, ఇదే ఆధ్యాత్మికం. నిన్ను తెలుసుకో, నిన్ను గమనించుకో, నిన్ను చూసుకో. అంటే ఏంటిది? నేను నన్ను చూసుకోవట్లా, ఆల్రెడీ నేననే భావనలో ఫిక్స్ అయిపోయాను. ఆ భావనలో అభిప్రాయాలు, ఆలోచనలు, గుణాలు, స్వభావం అన్నీ ఫిక్స్ అయిపోయినా ఆ ఫిక్స్డ్లోంచి మాట్లాడేస్తున్నాను. ఆ మాట్లాడేసింది లేదా ఫిక్స్డ్లోంచి పనులు చేసేస్తున్నాను, ఆ ఫిక్స్డ్లోంచి జీవించేస్తున్నాను. కానీ జీవించేదంతా చుట్టూ ఉన్న మనుషులతోనే. అప్పుడు అది పాజిటివ్ అన్న అవుతుంది, నెగిటివ్ అన్న అవుతుంది తప్ప ఎదుట మనిషికి సరిగ్గా సరిపోయేలా ఉందా లేదా తెలియదు.
అక్కడ విచక్షణా జ్ఞానము మనకు ఇవ్వబడిన బుద్ధి అది. అంటే ఎప్పటికప్పుడు ప్రతి మాట, ప్రతి పని, ప్రతి చేష్ట గమనించుకొని చేయాలి. అంతే, ఏం లేదు. గమనిక లేకుండా అలవాటైపోయిన విధానంతో బయటకు వెళ్ళిపోబాక. మాట్లాడటమో పని చేయటమో ఏదైనా కానీ అలవాటైపోయిన విధానం యాంత్రికము, రొటీను, అది గుణమైపోయింది, అది స్వభావం అయిపోయింది, అది నీకు ఒక పద్ధతి అయిపోయింది, ఒక విధానం అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. నేను ఇలాగే ఉంటానంటుంటారు. కాదు, ఇలాగే ఉంటే కుదరదు. నువ్వు అలా ఏం లేవు, నీ అవసరాలు ఎప్పుడు మార్చుకుంటావు. నేను ఇలాగే ఉంటానని వేసవికాలం నువ్వు రగ్గులు కప్పుకోవు, చలికాలం వస్తేనే రగ్గులు కప్పుకుంటావు, వేసవికాలం వచ్చేటప్పటికి మళ్ళీ మ్యాచ్ చేస్తావు సెటప్ అంతా. నేను ఇలాగే ఉంటానని వర్షాకాలం వర్షాల్లో జరగవు, గొడుగేసుకెళ్తావు, తడవకుండా ప్రయత్నిస్తావు, మార్చుకుంటావు. అలా చాలా విషయాల్లో మార్చుకుంటావు. మామూలుగా ఇలా సాగిన చోట ఇలాగే ఉంటానని చెబుతూ ఉంటావు. ఎవరైనా, నేనైనా మీరైనా. ఇక్కడ ఆ విచక్షణ జ్ఞానాన్ని మేలుకొలపటమే ఆధ్యాత్మికత. అప్పుడు మనుషులందరి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అంతే తప్ప ఆధ్యాత్మికత అంటే ముక్కు మూసుకొని ఎక్కడో చెట్ల కింద కూర్చొని, లేదా ప్రపంచాన్ని వదిలేసి, ఇల్లు వదిలేసి, కుటుంబాలను వదిలేసి, ఏదో కొత్త లోకాలు మనమే సృష్టించుకొని, కొత్త దేవుళ్ళు, కొత్త మతాలు, కొత్త విధానాలు అన్ని సృష్టించేసుకొని ఇక వాటి కోసం ఏదో ఆ లేని లోకాలను చూద్దామని ప్రయత్నిస్తూ ఉంటామే, అదంతా ఆధ్యాత్మికం కాదు. మతాలు వచ్చినా, మార్గాలు వచ్చినా, దేవుళ్ళు వచ్చినా యూనివర్సల్ ఎనర్జీ, మొత్తం విశ్వశక్తి మామూలు మనుషులకు అర్థం కావట్లేదు కాబట్టి అది అర్థమయ్యేలా చెప్పటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు తప్ప ఈ సత్యాలు కాదు. యూనివర్సల్ ఎనర్జీ, శక్తి అనేది సత్యము. ఆ శక్తిని దైవశక్తి అన్నారు. ఆ దైవశక్తి అంటే కూడా అర్థం కావట్లేదని దేవుడు అన్నారు, ఒక రూపం ఇచ్చారు, ఒక ఆకృతి ఇచ్చారు. ఇదంతా మనుషులు చేశారు. ఆ మనుషులు చేసినటువంటి ఆకార ఆకృతుల్లో ఎవరు దేన్ని ఫాలో అయ్యారో వాళ్ళు దానికి మా మతం అని ఒక పేరు పెట్టుకున్నారు అంతే. అని యాక్చువల్గా అది యూనివర్సల్ ఎనర్జీ, దాన్ని దైవశక్తి అని చెప్పారు. దానికి ఆ పేరు పెట్టారు. శక్తికి స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మికతలో శక్తి గురించి మాట్లాడినప్పుడు అసలు ఆధ్యాత్మికమని ఎందుకు అయింది అదంటే శక్తి కనపడదు కనుక. మనిషి కనపడతాడు, మనిషిలో ఉన్న శక్తి కనపడదు. పండు కనపడుతుంది, పండులో ఉన్న శక్తి కనపడదు. అట్లా మొత్తం అన్నీ నీకు సృష్టిలో వస్తువులు కనపడతాయి, ఆధారంగా అందులో ఉన్న శక్తికి ఎప్పటికే కనపడదు. ఎందుకంటే కనపడేలా శక్తి లేదు, అసలు తెలియబడేలా శక్తి లేదు. జస్ట్ లైక్ కరెంట్. బల్బు వెలిగితే కరెంట్ ఉందంటాం, ఫ్యాన్ తిరిగితే కరెంట్ ఉందంటాం, ఏసీ పని చేస్తుంటే కరెంట్ ఉందంటాం, మోటార్ తిరుగుతుంటే కరెంట్ ఉందంటాం, మోటార్ ఆగిపోతే కరెంట్ పోయిందంటాం. కరెంట్ వచ్చింది పోయింది అనేది మనం వాడే పదం, కానీ కరెంటు మనకు ఎప్పుడు కనపడదు. ఫ్యాన్ తిరగటం వల్ల కరెంట్ ఉందంటున్నాం, అలాగే సృష్టి ఉండటం వలన శక్తి ఉందంటున్నాం. బల్బు వెలగటం వల్ల కరెంట్ ఉందంటున్నాం, అలాగే సృష్టిలో జీవరాశులు చలిస్తూ ఉండటం వలన, చలనం ఉండటం వలన, జీవరాశులు కనబడటం వలన, పంచభూతములు ఇక్కడ కనబడుతూ కదలికలతో ఉండటం వలన శక్తి ఉంది అంటున్నాం. దీనికి ఆధారమైన శక్తి అది. ఆ శక్తిని సైన్స్ ఓన్లీ శక్తి అని ఊరుకుంది. దీన్ని ఆత్మశక్తి, బ్రహ్మము, ఇదే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అని పేరు పెట్టారు. అంటే ఏంటి? కనపడని దాని గురించి కూడా మాట్లాడుతున్నామని. కనపడేదంతా భౌతికము, కనపడేదానికి ఆధారమైనది శక్తి, అది ఆధ్యాత్మికము. ఇప్పుడు ఆధ్యాత్మికం లేకుండా భౌతికం ఉండే ఛాన్సే లేదు అసలు. కాబట్టి ఆధ్యాత్మిక భౌతికాలు వేరువేరు కాదు. భౌతిక జీవితంలో నీ ప్రవర్తనా విధానానికి సంపూర్ణ సత్యం తెలిస్తే నువ్వు చక్కగా జాగ్రత్తగా జీవిస్తావని చెప్పేది ఆధ్యాత్మికత. కాబట్టి సంపూర్ణ జీవితంలో ఆధ్యాత్మిక ఎరుక, జ్ఞానం ఉన్నవాళ్ళు చక్కగా జీవిస్తారు. అంతే తప్ప ఇది వదిలేసి నేనేదో శక్తిని తెలుసుకుంటానని ముక్కు మూసుకొని చెట్ల కింద కూర్చుంటాను వెళ్ళి అంటే అక్కడ ఏం లేదు. నీకు తెలియబడటానికి అక్కడ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అదే అయ్యి ఉన్నావు. శక్తి ఉంటేనే అసలు సృష్టి ఉంది, శక్తి ఉంటేనే చెట్టు ఉంది, శక్తి ఉంటేనే మనిషి ఉన్నాడు, శక్తి ఉంటేనే కొండ ఉంది, శక్తి ఉంటేనే గుట్ట ఉంది, శక్తి ఉంటేనే గ్రహం ఉంది, శక్తి ఉంటేనే గౌళం ఉంది, శక్తి ఉంటేనే జంతువులు ఉన్నాయి, శక్తి ఉంటేనే సృష్టి ఉంది, శక్తి ఉంటేనే పంచభూతాలు ఉన్నాయి, అన్ని శక్తిలోనే ఉన్నాయి. కానీ శక్తి తెలియబడదు, సృష్టిగా తెలియబడుతూ ఉంటుంది. పదార్థతత్వాన్ని పొందినప్పుడు తెలియబడుతూ ఉన్నది. ఊరికినే తెలియబడుతున్న పదార్థతత్వానికి భౌతికము అన్నారు. ఎందుకని అది ఆల్రెడీ కనపడుతుంది కాబట్టి దాని గురించి నీకు పెద్దగా చెప్పక్కర్లు, అన్నీ ఆల్రెడీ ఎదురుగా నీకే తెలుస్తున్నాయి. నువ్వు పంచేంద్రియాలతో గ్రహిస్తున్నావుగా, జీవిస్తున్నావుగా. అలాగే కాబట్టి నీకు చెప్పవలసింది ఏంటి? ఇప్పుడు నీకు కనపడంది చెప్పాలి, నువ్వు గ్రహించబడంది ఏది ఉందో నీ చేత దాన్ని తెలియజెప్పాలి. గ్రహించు, అది నీలోనే ఉంది, నీతోనే ఉంది, నువ్వు అనుభవించి అన్నింటిలోనూ ఉంది, అది ఏకంగా ఉంది, సమస్తంగా ఉంది.
అది తెలియబడితే నీ జీవన విధానం మారుతుంది. నేననే వ్యతిరేకత నుంచి, నేను వేరు వాళ్ళు వేరు, మొత్తం వేరు వేరనే వేరు భావన నుంచి ఒక ఏకత్వ భావన ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు అర్థం చేసుకుని జీవించేటప్పుడు నువ్వు జీవితంలో ఒక చక్కటి ఐక్య భావనతో కలిసిమెలిసి జీవిస్తావు. ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచి ముందు అసలు మనుషుల్ని గుర్తించి మంచిగా జీవించడం, ధర్మంగా జీవించడం అనే దాంట్లో మొదలవుతూ, ధర్మము అంటే ఇక్కడ ఇతరులకు మంచి చేయటం అని కాదు, అది అందులో ఒక భాగం. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం. బాధ్యతను అతిగా చేయటం వల్ల ఇప్పుడు ఈవిడికి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి పూర్తిగా తల్లికి దూరం చేసేసి అక్కడ పెట్టుకుంటా ఉంటే ఆవిడికి లోపల బాధగా ఉంటుందిగా. వాళ్ళు చేస్తుంది మంచి పనే, అందులో డౌటే లేదు. వాళ్ళు మంచి పని అనుకున్నది ఇంకోళ్ళకి దుఃఖం అవుతుంది. నా పిల్లలు నా దగ్గర పడుకోరేంటి, నా దగ్గర ఉంటారేంటి, నా పిల్లలు నేను ఎత్తుకోవాలి, తిప్పుకోవాలి, నా పిల్లలకి నేను అన్ని పెట్టుకోవాలి, తినిపించుకోవాలి, నా పిల్లలు నన్ను అమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి రావాలి, నన్ను కౌగిలించుకోవాలి, నాతో ఉండాలి. అలాంటిది వదిలేసి నాకు అసలు అమ్మే వద్దు, నాకు తాత కావాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక తల్లిగా మానసిక వేదన అంటే ఏంటి? అతిది, అతి చేష్టలో. ఈ అతిథి కూడా ప్రమాదమే. అతే ఎక్కువ ప్రమాదం అసలు. ఇప్పుడు ఎదుటోడు అసలు చేయకపోతే మనం చేసుకు సావచ్చు ఏదో ఒకటి. కనీసం మనోళ్ళు మన దగ్గర ఉంటారు. చేసేవాళ్ళు లేరులే అని బాధపడతాం తప్ప మనోళ్ళు అందరూ మన దగ్గరే ఉంటారు, మన పనులు జరుగుతూ ఉంటాయి. మన దగ్గరే ఉండి మనకంటే ఎక్కువ చేసేస్తూ మొత్తం మన బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నింటినీ లాగేసుకుంటూ ఉంటే, అసలు మన ఏమి చేయకుండా ఉంటే అది ఇంకా విచిత్రమైన చర్యగా ఉంటుంది. ఎవరితోనూ చెబితేనేమో ఇదేంటమ్మా చేసి పెడుతుంటే దుఃఖం ఏంటంటారు. అలానే చెప్పకుండా ఉందామా అంటే ఇప్పుడు ఏమైంది, మా మామయ్య గారిని చూస్తుంటే గుండె దడ వచ్చేస్తుందండి. సైకలాజికల్ ప్రాబ్లం. ఎందుకని మంచోడే పాపం, ఏమన్నా అందామంటే బాధపడతాడు. అలా అని ఊరుకుంటే ఇప్పుడు పిల్లలు దూరం అయిపోతున్నారు. ఇంకా అలాంటి సమస్యలు కుటుంబంలో చాలా ఉండుంటాయి. వాళ్ళు ఉదాహరణగా ఒకటే చెబుతారు మనకి. అలా ప్రతి దాంట్లోనూ ముందే వెళ్ళిపోతున్నాడు. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు కూరగాయలు కావాలి, ఏ వంకాయ వాళ్ళు కొనుక్కొని వండుకుందామంటే ఆయన వెళ్ళి ముందే టమాటాలు తెచ్చేస్తాడు. ఇవాళ ఏదో ఇంట్లో పులిహోర చేసుకుందామంటే ఆయన ముందే పాయసానికి సంబంధించిన పట్టుకొచ్చేస్తాడు. వీళ్ళు హాట్ తిందాం అనుకుంటే ఆయన స్వీట్ ముందే తెచ్చేస్తాడు. వీళ్ళు స్వీట్ తిందాం అనుకుంటే ఆయన హాట్ ముందే పట్టుకొచ్చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టమైనది ఆయన చేసేస్తూ ఉంటాడు. అమ్మ నీకోసమే తెచ్చాను, పిల్లల కోసమే తెచ్చాను, మీకోసమే, పిల్లల కోసమే, మీకోసమే, పిల్లల కోసం. ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, భర్తకి చెప్పినా కూడా ఇదేంటి అన్ని చేసి పెడుతుంటే మా నాన్న అమ్మను అలా అంటావా అంటారు. ఆ మానసిక వేదన ఎవరికి అర్థం కాదు అసలు. అందుకని జాగ్రత్తగా ఇక్కడ ఆధ్యాత్మికతే సర్వము అంటే జ్ఞానం అనేదే సర్వ సమస్యలకు పరిష్కారము. జ్ఞానం అంటే ఏంటి? నాకు తెలిసినట్టు ప్రవర్తించటం నా అభిప్రాయము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినట్టు ప్రవర్తించడం నా అభిప్రాయము, నా స్వభావము, నా గుణము, నా ప్రవర్తన, మొత్తంగా అది నేను, అందులో నేనే ఉంటాను. నీకిచ్చే దాంట్లో, నీతో ప్రమేయం ఉన్న దాంట్లో, నీతో సంబంధం ఉన్న దాంట్లో నాకు నచ్చినట్టుగా నేను ఉండటం అనేది కేవలం నిన్ను ఇబ్బంది పెట్టడమే. మరి ఎలా ఉండాలి అంటే, ఏ మనిషి అయినా రెండవ మనిషితో సంబంధ బాంధవ్యం ఉండి పనిచేస్తున్నప్పుడు రెండవ మనిషికి ఇది ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి చక్కగానే ఉపయోగపడుతుందా అనేది గ్రహించి మనిషి జీవించాలి. అలా రెండవ మనిషితో సంబంధం లేకుండా ఎలా జీవిస్తాం అసలు మనం? కాబట్టి ఇక్కడ ఎప్పుడూ విచక్షణ జ్ఞానమే ఉపయోగించాలి. ఒక సందర్భంలో ఊరికి నేను జస్ట్ చిన్న ఉదాహరణ చెబుతున్నా. ఒకసారి ఆటో ఎక్కడం జరిగింది. ఆటో అతనితో మాట్లాడుకొని ఆటో ఎక్కడం జరిగింది. అతను విపరీతమైనటువంటి వేగంతో ఆటో నడుపుకుంటూ స్పీడ్ బ్రేకర్లో గుంటల్లో ఢమా 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 బాదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు గమ్యస్థానంలో దిగుతామా దిగమా, వీడేంటి ఎలా డ్రైవ్ చేస్తున్నాడు, గుంటల్లో కొట్టేస్తున్నాడు, ఎగిరెగిరి పడిపోతున్నాం. వాడు అదేం పట్టించుకోవట్లేదు. మధ్యలో 2-3 సార్లు బాబు కొంచెం నిదానంగా వెళ్ళాయా, కొంచెం ఆ గుంటలు చూడయ్యా, స్పీడ్ బ్రేకర్లు చూడయ్యా, స్లోగా వెళ్ళాయా అంటే, మీరు ఇచ్చే డబ్బులకి మేము బోల్డ్ బేరాలు వేసుకోవాలండి, మేము బతకొద్దా, ఇంత స్పీడ్ తోలపోతే మేము ఎన్ని రౌండ్లు వేసుకుంటాం, మేము తిరగాలి, మేము కొత్త కిరాయిలు ఎక్కించుకోవద్దా, ఇలాగే వెళ్తానంటున్నాడు. అంతే, సింపుల్. అంతే. ఎలా ఉంటారు కొంతమంది మనుషులు. ఇప్పుడు ఆ ఆటో ఎక్కినోడు పరిస్థితి ఏంటి చెప్పండి? సింపుల్ ఊరిన ఉదాహరణ చెప్పాను. ఇది స్వయంగా నాకే జరిగింది. అలా బోల్డ్ అందరికీ జరుగుతాయి. అలానే
ఒక్క ఆటో గురించి అలా చెప్పాను. కొన్ని వందల మంది ఆటోలు కార్లు వేసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ఎక్కించుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా దింపిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇలా మూర్ఖులు తగులుతూ ఉంటారు. ఉదాహరణ చెప్పాను, అలా మన ఇంట్లో కూడా ఉంటారు. అందులో ఒకటే సూత్రం, నా వైపు నుంచి పనిచేసేదంతా కూడా తప్పే. ఎవరికి? ఎదుటి వాళ్ళకి. నా వైపు నుంచి నాకు నేను చేసుకునేదంతా రైట్. నా వైపు నుంచి నా ఒక్కదానినే నాకు నేను చేసుకునేదంతా రైటే. అది నాకు సంబంధించింది, అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ రెండవ వాళ్ళతో సంబంధం ఉండి నేను చేసేదంతా కూడా ఎదుటి వాళ్ళకి రాంగే. ఫిక్స్డ్గా ముందు ఫిక్స్ అయిపోయింది, రాంగే. ఎందుకని? ఎదుటి వాళ్ళని తెలుసుకో. నీది వాళ్ళది ఒకటైతే నో ప్రాబ్లం. నువ్వు తినాలనుకున్న పచ్చడి వాళ్ళు కూడా తినాలనుకుంటున్నారు అనుకో, అప్పుడు ఆ పచ్చడి చేయి, లేదా ఆ పచ్చడి కొను, చక్కగా తీసుకురా. ఆ వంట తినాలనుకుంటున్నారు, నువ్వు వండే కూర వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనుకో, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పాయింట్ పచ్చడి కాదు, వంట కాదు. అది ఎంత పెద్ద విషయమైనా, ఎంత చిన్న విషయమైనా, మామూలు మంచినీళ్ళు తాగే విషయమైనా, చిన్నదైనా సరే, ఎదుట వారికి నీలాగానే వాళ్ళకు సొంత అభిప్రాయం ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది, సొంత ఊహ ఉంటుంది. అన్ని వాళ్ళకు సొంత నేను ఉంటుంది. ఒక సంపూర్ణమైన సమగ్రమైన వాళ్ళ సొంత నేను. నువ్వు ఒక సంపూర్ణమైన సమగ్రమైన నీ సొంత నేను. ఎవరికాళ్ళు నేను సొంతమని నా సొంతంగా ఎదుటి వాళ్ళతో ప్రవర్తించేస్తుంటే జీవించటం ఎలా కుదురుతుంది? ఇక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది. అదే విచక్షణా జ్ఞానము. రెండవ వాళ్ళతో సంబంధం ఉన్న చోట నేను అసలు ఎలా ఉంటున్నాను అని నాకు నేను అనుకోవటం, నాకు నేను తెలుసుకోవటం. ఇక్కడే మంచిగా జీవించడం అనేది మొదలయ్యేది. ఇక్కడ ఆధ్యాత్మికత మొదలయ్యేది. ఇక్కడ అసలు ఆధ్యాత్మికత అంటేనే ఇది, జీవించటం. ఇప్పుడు జీవించకుండా అడవికి వెళ్ళిపోయారు, చెట్టు కింద కూర్చున్నారు. అసలు ప్రవర్తనలో, గుణాల్లో ఇంకా విషయం ఏముంది? నిన్న అక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు సో గ్రేటు, ప్రపంచ విషయాలు వదిలేసావు, సంసార బంధాలు వదిలేసావు, కాపురం చేయట్లేదు, ఆహా సూపరో. నిజంగానే శారీరక కోరికలు వదిలేసావు, అబ్బొబ్బో సూపరో. అందులో పెద్ద బ్రహ్మాండం ఏంటిది, మామూలు విషయం కాదు. అక్కడ దొరికిన పండు ఫలాలు ఎరుగు తింటున్నావు, ఇంకా సూపరు. అయ్యో చెరిగిపోయిన బట్టలు ఆళ్ళు ఇచ్చినవి కట్టుకుంటున్నావు, మహా సూపరు. ఎవరో ఇంత భిక్షాన్నం పెడితే తింటున్నావు, మహా సూపరు. అసలు ఒక్కదానివే ఉండగలుగుతున్నావు వెళ్ళిపోయి స్వతంత్రంగా, మహా సూపరు. నానే బంధాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏమీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటున్నావు. పంచేంద్రియ సుఖాలను తగ్గించుకున్నావు. సినిమాలు చూడట్లేదు, షికారులు చూడట్లేదు, కనీసం చెప్పులు కూడా వేసుకోవట్లేదు. అబ్బాబ్బో చాలా సూపరు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంత అద్భుతంగా జీవిస్తున్నావా? అడవిలో చెట్ల కిందకి వెళ్ళి ఇన్ని వదిలేసుకొని, ఏంటి పంచేంద్రియాల సుఖాలను వదిలేసుకొని, కేవలం ఏదో భిక్షాన్ని ఎవరో పెట్టింది రుచులు వదిలేసుకొని ఇంత అద్భుతంగా జీవిస్తున్నావు. సూపరు, మామూలు సూపరు కాదు, చాలా సూపరు. అయితే నువ్వు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆల్రెడీ అడవిలోని చెట్లన్నీ అట్టగా జీవిస్తున్నాయి. అవి పైగా నీకు నీడ కూడా ఇస్తున్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరికి నీడ ఇవ్వట్లేదు, బోడ ఇవ్వట్లేదు, ఆ ఇచ్చిన నీడను వాడుకుంటున్నావు అంతే. ఇప్పుడు అసలు ఏమీ చేయకుండా నువ్వు సాధించేది ఏంటి? ఎలా తెలుస్తుంది నీకు? ఇప్పుడు అసలు నీకు పంచేంద్రియాలు ఎందుకు ఇచ్చినట్టు? ఒక బండరాయిలో నిన్ను పడేసి ఉంటే సరిపోయేదిగా. నేను ఎవరిని విమర్శించట్లా. సంసార జీవితంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక ఎరుక కలగడానికి మాత్రమే చెబుతున్నా. ఇప్పుడు నువ్వు మనుషుల మధ్యలో ఉండి, మనుషుల మధ్యలో జీవిస్తూ, మనుషుల మధ్యలో నీకు ఇవ్వబడిన పంచేంద్రియాలను వాడుకుంటూ జీవిస్తూ, వాటి యొక్క విధానం ఏంటో తెలుసుకుంటూ, ఆ విధానంలో ఆ సుఖాలకు అలవాటు పడిన నువ్వు ఆ సుఖాలను ధర్మంగా అనుభవించగలవా? ఆ ధర్మంలో వెళ్ళిపోతావా? అలా నీకు ఏర్పడినటువంటి ఒక మనస్తత్వం, ఒక స్వభావం, ఒక గుణాన్ని నేను అనేటువంటి మూర్ఖత్వంతో అందరి మీద రుద్దేసుకుంటూ జీవిస్తావా? అందరినీ గమనిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ విచక్షణా జ్ఞానంతో జ్ఞానివే జీవిస్తావా? ఇది ఎప్పుడు తెలుస్తుంది? ప్రపంచంలో ప్రజల మధ్య ఉండి ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ, శరీరాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు 100 సంవత్సరాల జీవిత నడక సాగించినప్పుడు, అప్పుడు నువ్వు నీ మంచిగా ఉన్నావా, ధర్మంగా ఉన్నావా అని తెలుస్తుంది. నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే మంచి ధర్మం అని అసలు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక బండరాయి మంచిగా ఉందా, ధర్మంగా ఉందా అంటే దానికి ఆన్సర్ ఉందా? లేదుగా. ఒక కొండ ఉంది, మంచిగా ఉందా, ధర్మంగా ఉందా అంటే ఆన్సర్ ఉందా? అసలు అది ఉందా లేదా అనే పాయింట్తోనే పని లేదు అక్కడ. అంతే, పాయింట్తో పని లేదు. ఊరికి కావాలంటే కొండ ఉందని చెబుతాం అంతే. అలాంటప్పుడు నీకు ఇంద్రియాలు ఎందుకు ఇవ్వబడినాయి?
ఆ ఇంద్రియాలను ఉపయోగించి శరీర కూర్పులో కూర్చబడిన జీవితంలో జీవించే జీవన విధానంలో జ్ఞానం మెరుగవుతూ ఉంటుంది. వజ్రానికి సానపెట్టబడినప్పుడు. ఇప్పుడు వజ్రం ఏముంటుంది, ముందు దొరికినప్పుడు అదేం మెరవదో, మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. మట్టి కొట్టుకుపోయి ఏదో గాజు ముక్కలాగా ఉంటుంది, ఓ రాయి ముక్కలాగా ఉంటుంది. తర్వాత దానిని తీసుకొచ్చి దానికి ఆ మట్టి కొట్టుకుపోయిన దాన్ని అంతా శుభ్రం చేసేసి దాన్ని చక్కగా సానబెడతారు. సానబెడితే వజ్రమే మెరుస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆకృతిని ధరిస్తుంది. అది అద్భుతమైనటువంటి మెరుపుని, కాంతిని ధరిస్తుంది. అది వజ్రం అని పిలుస్తారు అప్పుడు దాన్ని. అలా నువ్వు వజ్రం అవ్వాలి అంటే నువ్వు మట్టిలో మాణిక్యంలాగా దొరికావు, రైట్, ఒక బాగానే ఉంది. కానీ వజ్రం అవ్వాలంటే నీకు శరీరం వచ్చేసింది. పంచేంద్రియాలతో ప్రపంచంలోనే ఉండి ఆ ప్రపంచంలో నీ ప్రవర్తన ఎలా ఉన్నది, నీ అవసరాల కోసం, నీ కోరికల కోసం ఏర్పాటు అంటే శరీరమే అలా ఏర్పాటు చేసేయబడింది. అవసరాలతో, కోరికలతో ఉండేలా ఫిక్స్డ్ ఫార్మేట్ అది నేచర్ పెట్టింది. అందులో జీవించేటప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? మనుషులతోనే మనుషులకు అవసరాలు ఉంటాయి. మనుషులందరూ మనుషుల మధ్యనే ఉండాలి. అసలు స్త్రీ పురుషులు కలిసి జీవిస్తేనే శారీరక సుఖాలు దొరుకుతాయి, లేదా దొరకవు. అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థ తయారైపోద్ది. ఇదంతా 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం మనుషుల మధ్య, నేను, నాది, నా వాళ్ళు. అప్పుడు నీ ప్రవర్తన ఏంటి అంటే నువ్వు విచక్షణా జ్ఞానం ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. అలా విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఒకవైపు నేను, మరోవైపు నా ఎదుటివారు ఎవరైనా కావచ్చు, ఈ రెండింటి మధ్య సామరస్యతను నెలకొల్పుతూ నేను జీవించాలి అంటే నేను ఒక పెద్ద తపస్సు చేయాలి, నిత్య తపస్సు చేయాలి. రోజు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. నన్ను నేను తగ్గించుకోవాలి, నా అహంకారాన్ని నేను తగ్గించుకోవాలి, నన్ను నేను గుర్తించుకోవాలి. ఎక్కడెక్కడ నా స్వభావం, నా అహంకారం, నా ప్రవర్తన ఎదుటి వాళ్ళ మీద రుద్దపడుతున్నాయో తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎలా దుఃఖాలకు గురవుతున్నారో తెలుసుకోవాలి. వీటన్నింటిలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఈ జీవితం అనే పరీక్షలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు మూర్ఖులు, ఎదుటి వాళ్ళ మీద అన్ని రుద్దేస్తారు. పాపం పాఠం తెలియలేదంటే, ఇది ఆధ్యాత్మిక చదువు అంది. అందుకనే ఎందుకు నువ్వు వచ్చావో ఇక్కడికి నీకు తెలియదు. చాలామంది మీరు ఎవరైనా ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు. ఎస్, అది నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు చదువుకోవటానికి వచ్చావు. ఎందుకు పుట్టానో తెలియదంటే ఏంటి? చదువుకోవటానికి వచ్చావు. ఎందుకు చేస్తావో తెలియదేంటి? చదువుకోవటానికి ఒక పీరియడ్ ఉంటుంది, అయిపోయింది. స్కూల్ పీరియడ్ అయిపోయింది. భూలోకం అనే స్కూల్ పీరియడ్ అయిపోయింది. నువ్వు స్కూల్లో ఉన్నావు ఇప్పుడు. భూలోకం అనే స్కూల్లోకి, జీవితం అనే పాఠశాలలోకి ప్రవేశించావు. పాఠశాల మొత్తం జీవితమే, మొత్తం భూలోకమే, మొత్తం సృష్టి అంతా పాఠశాలే. ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తున్నాను ఆన్సర్ లేదని బుర్రపీక్కోబాకండి. ఎవరు ఆన్సర్ నీ దగ్గరే ఉంది. నువ్వే ఆన్సర్. అసలు నువ్వు సరిగ్గా జీవించి మోక్షానికి వెళ్తే ఆన్సరు. పాస్ అయిపోయావు. పాస్ అయిపోతే ఏం తెలుస్తుంది? ఎందుకు పుట్టావో, ఎందుకు చచ్చావో అసలు నువ్వెవరో తెలుస్తుంది. ఫెయిల్ అయితే ఏం తెలుస్తుంది? ఎప్పటికీ ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు చేస్తావో తెలియదు, అసలు నువ్వెవరో ఎక్కడి నుంచి వస్తున్నావో తెలియదు, ఎక్కడికి పోతున్నావో తెలియదు. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయ్యావు, సరిగ్గా చదువు చదవట్లేదు. ఆన్సర్ ఉంది అక్కడ, ఆన్సర్ లేకపోవడం ఏం లేదు. ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నామో తెలియని వాళ్ళు అందరూ కూడా పరీక్ష తప్పిసి వచ్చిన వాళ్ళు. పరీక్ష పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు పరీక్ష పెడతారు 2.5 గంటలో 3 గంటలో. రాస్తావో, రాయివో, సస్తావో, బాగా రాస్తావో, బాగా రాయివో, పీక్కుంటావో, లాక్కుంటావో ఆ టైం లోపలే. తర్వాత పేపర్ తీసేసుకుంటారు ఈ లోపలే. అలాగే జీవితం లోపలే. జీవితం అనేది ఒక పాఠశాల. అందులో నువ్వు ఒక స్త్రీ శరీరంలోకో, ఒక పురుష శరీరంలోకో కూర్చబడి కిందకి దింపబడ్డావు. దానికి కొన్ని రకాలైనటువంటి శక్తులు ఇవ్వబడినాయి, కొన్ని రకాల ఇంద్రియాలు ఇవ్వబడినాయి. ఆలోచన శక్తి, తెలివి, ప్రజ్ఞ, ఇంద్రియాల పనితీరు, శరీరం పనితీరు. అందులో 95% ఆటోమేటిక్ మెషిన్. దానంతటా అదే పని చేసుకుంటుంది. లోపల అవయవాలన్నీ వాటంతటా అవే పని చేసుకుంటాయి. ఇప్పుడు కళ్ళకి నువ్వు చూడు అని ఆదేశం ఇవ్వక్కర్లే, చూస్తూనే ఉంటాయి. చెవులకు విను అని నువ్వు ఆదేశం ఇవ్వక్కర్లే, వింటూనే ఉంటాయి. నీ ఆదేశాలు అవేం పాటించవు, వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. నీ ప్రయత్నంతో నువ్వు జీవించేది 5%. ఎందుకని ఆ 5% నీకు ఇవ్వబడిందంటే ఆ 5%లో నువ్వు జ్ఞానంతో ఎలా ప్రవర్తిస్తావు, జ్ఞానాన్ని ఎలా పొందుతావు, నీ ఆచూకీ నువ్వు తెలుసుకుంటావా, నిన్ను నువ్వు తెలుసుకుంటావా, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావా. అలా తెలుసుకునే ఛాన్సులన్నీ అక్కడే ఉన్నాయి, పాఠాలన్నీ అక్కడే ఉన్నాయి. తెలుసుకున్న మహాత్ములు చెప్పారు. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అనంతంగా లక్షల కోట్ల మంది మహాత్ములు కోటాను కోట్ల గ్రంథాలు రచించి అందించారు.
అది ముందు మొదలయ్యేది ఎక్కడ? మంచి ధర్మము అనే బేస్ పాయింట్తో మొదలవ్వాలి. అంటే అందరూ నాలాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే అనేటువంటి అసలు కనీస స్పృహ కలగాలి. ఆ స్పృహలో మేల్కోవాలి నువ్వు. ఆ చదువు నీకు చెప్పబడుతూ ఉంటుంది, కానీ నువ్వు చదవకపోతే ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే చదువుకు చావరు, రోడ్లమ్మడి తిరుగుతారు, సినిమాలకు పోతారు, షికారులకు పోతారు, లేదా ఫ్రెండ్షిప్లు చేస్తారు, స్కూల్లో కబుర్లు చెప్పుకుంటారు. స్కూల్కి వెళ్ళటం ఇష్టమే, ఎందుకంటే బోల్డ్ మంది జనం ఉంటారు, ఆడుకోవచ్చు, గంతులు వేయచ్చు, రకరకాలు చేయొచ్చు, వెళ్తారు, కానీ చదువుకోరు. కొంతమంది చక్కగా చదివేసుకుంటారు, ఇటు ఆడుకుంటారు, ఇటు వాడుకుంటారు, చక్కగా చదువుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. అన్ని మానేసి చదవమని ఎవరు చెప్పలేదు, అసలు స్కూల్లోనే అట్లా ఉంటాయి. చక్కగా చదువుకున్న వాళ్ళందరికీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సెటిల్మెంట్ వస్తుంది, అంటే డబ్బు సంపాదన హాయిగా సంపాదించుకోగలుగుతారు. జీవితంలో చక్కగా ఏదో వాళ్ళకు ఉన్నంతలో సంపాదించుకుంటూ తృప్తిగా బతికేస్తారు, జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిపోద్ది. చదువుకునే వాళ్ళకి అసలు ధన సంపాదన లేకపోతే, ఇంకా ధనమే సరిపోకపోతే, బతకడానికే సరిపోకపోతే, తినడానికే సరిపోకపోతే, కట్టుకోవడానికే సరిపోకపోతే, ఇంకా నువ్వు ఆధ్యాత్మికం నీ బొంద నా బొంద అయిపోతుంది. అది ఎవరు తెలుసుకుంటారు? ఎడ తెలుస్తుంది? అసలు బతకడమే కష్టంగా ఉంటే. అందుకని భౌతిక జీవితాన్ని ముందు నువ్వు సాధించుకోవాల్సిందే. అది అయినా సాధిస్తున్నా జీవితం ఎలాగే జీవించాలి. చదువుకోని వాళ్ళకి జీవితం ఎలా బ్రతకటమే భౌతికంలో ఇబ్బంది అయిపోద్దో, అవసరమైనటువంటి కనీస అవసరాలకు ధనం ఎలా దొరకక ఇబ్బందులు పాలై, కష్టాలు పాలై, బాధలు పాలై, పేదరికంలో మగ్గిపోతూ పేదలము 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 అనుకుంటే ఎలా బతుకుతూ ఉంటారో, అలాగే ఆధ్యాత్మిక నిరుపేదలు వీళ్ళంతా జ్ఞాన నిరుపేదలు. ఎదుటివాడిని పట్టించుకోరు, వాళ్ళ మీద రుద్దేస్తుంటారు. ఇలాంటి జ్ఞాన నిరుపేదలతో జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు ఏర్పడుతుంది? ఈ వ్యవస్థ ఏంటి, విధానం ఏంటి? మళ్ళీ చెప్పిన ఏం లేదు, ఇది ఆధ్యాత్మిక చదువు అంతే. నీకు ఇవ్వబడిన ఆయువు నీ జీవితకాలం. నువ్వు ఇక్కడ ఎంతకాలం చదవాలి? ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి స్కూల్స్లో 1 year చదువుతాం, మధ్య మధ్యలో టెస్ట్లో, పరీక్షల్లో, క్వార్టర్లీలు, హాఫ్ ఇయర్లీలు, ఎండ్ ఎగ్జామ్ ఉంటుంది. పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తావు. అలా నాకు అసలు నేనెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎందుకు పుట్టానో తెలియదు, ఎందుకు ఇలా బతుకుతున్నానో తెలియదు, ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు సుఖాలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు నా జీవితం ఇలా సాగిపోతుందో తెలియదు, నా ప్రమేయం లేకుండానే నా జీవితం ఇలా ఎందుకు సాగిపోతుందో, నా శరీరంలోనే 95% అసలు నా ప్రమేయం లేదు, వాటంతటా అవయవాలు ఎందుకు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయో, ఓన్లీ 5% స్వేచ్ఛ నాకు ఉందే, మిగిలినంతా ఏంటో నాకు తెలియదు, అసలు ఈ సృష్టి ఏంటో నాకు తెలియదు, ఈ మనుషులు ఏంటో నాకు తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు, అసలు ఏది నాకు తెలియదు అన్నదానికి ఆ తెలియదు అన్నదే చదువు స్టార్టింగ్. స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి ఏమీ తెలియదు, అందుకని స్కూల్కి వెళ్ళనని ఏడుస్తాడు, బోర్ని ఏడుస్తాడు, నేను వెళ్ళను బాబు అని మనం నర్సరీలోనే జాయిన్ చేస్తుంటే. ఎందుకని? స్కూల్ తెలియదు. అలాగే నీకు అన్నిటికీ ఆన్సర్ తెలీదు, కానీ తెలియదు అన్నది తెలుస్తుంది ఎప్పుడు? నువ్వు తెలుసుకుంటే, నువ్వు చదువుకుంటే. నువ్వు సరిగ్గా చదువుకు. అందుకే ఇది ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక పాఠశాల. ఏంటి ఆధ్యాత్మిక పాఠశాల? మొత్తం సృష్టి అంతా ఆధ్యాత్మిక పాఠశాలే, అందులో అందరూ విద్యార్థులే, మొత్తం మనుషులందరూ విద్యార్థులే, పుట్టిన ప్రతివాడు విద్యార్థి, చచ్చిపోయినోడు చచ్చిపోయే వరకు నీకు ఛాన్స్ ఉంది. చనిపోయే లోపల నిన్ను నువ్వు తెలుసుకు చనిపోతే నువ్వు పాస్ అయినట్టు, అంతే, మళ్ళీ జన్మ లేదు. అదే మహాత్ములు చెప్పారు, మోక్షాన్ని పొందిన వాళ్ళకి జన్మ లేదు. నిన్ను నువ్వు తెలుసుకొని ఇక్కడ కొంతకాలం జీవిస్తుంటే వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. పాస్ అయిపోయాడు కానీ ఇక్కడే ఉన్నాడు అని. ఆ పాస్ అయిపోయి ఇక్కడే ఉన్న జీవన్ముక్తులు చెప్పిన పాఠాలే మళ్ళీ మనం చదువుకుంటున్నాం, నాయన ఇలా పాస్ అవ్వాలి అని. అలా పాస్ అవ్వాలి, జీవితం నన్ను నేను తెలుసుకోవాలి అంటే ముందు బేసిక్ పాయింట్ ఏంటంటే, అసలు ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి. ఎండింగ్లో నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోవటం, అది మోక్షం. స్టార్టింగ్లో నన్ను నేను తెలుసుకోవటం ఏంటి అంటే, నా గుణాలు, నా స్వభావము, నా ప్రవర్తన, పరిమిత శరీర భావనతో నేను శరీరము అనుకుంటున్న నేను నిత్యము నేను మాట్లాడే మాట నుంచి, నేను చేసే ప్రతి పని నుంచి నన్ను నేను చూసుకుంటూ తెలుసుకుంటూ, ఇది ఎదుటి వాళ్ళతో ఎలా ఉన్నది, ఎదుటి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుందా, బాధ పెడుతుందా, కష్టపెడుతుందా, నష్టపెడుతుందా, లాభ పెడుతుందా తెలుసుకుంటూ జీవించటం. ఇక్కడ ఎలా జీవించాలి? మంచిగా జీవించాలి, ధర్మముగా జీవించాలి, కర్తవ్యము బాధ్యతలు కరెక్ట్గా నిర్వహించాలి. ఈ కర్తవ్యము బాధ్యతలు ఏంటి? మనుషులుగా మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబ వ్యవస్థ, అది కర్తవ్యము బాధ్యతలు. మిగిలిన ఏది కర్తవ్యం బాధ్యతలు కాదు.
మతం కర్తవ్యం కాదు, బాధ్యత కాదు. దేవుడు కర్తవ్యము కాదు, బాధ్యత కాదు. ఆధ్యాత్మికతలో మీరు భక్తి విధానాలని ఏర్పరచుకోబడినటువంటి, అంటే అదంతా అసలు ఆధ్యాత్మికమే కాదు, నిన్ను చూసుకోవటమే ఆధ్యాత్మికం. మతము, మార్గము, దేవుళ్ళు, విధానాలు, పద్ధతులు అన్ని ఘర్షణలకు లోనవుతూ ఉంటాయి. చూడండి, అనేక మతాలు, అంటే ఎందుకని మనుషులు ఏర్పాటు చేసుకుని అనేక కూరల్లాగా, అనేక వస్తువుల్లాగా, అనేక రకాలైన బట్టల్లాగా, అనేకం మనిషికి ఇష్టం కనుక అనేకం రకాలు ఏర్పరుచుకున్నారు. అనేకంలో ఎవరికి నచ్చింది వాళ్ళు పట్టుకు వెళ్ళాడుతున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ధర్మము ఆచరించవలసింది అన్నప్పుడు నువ్వున్న ప్రదేశంలో నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు మనుషులతో ఉండేదే తప్ప నేను పుట్టిన మతాన్ని ఆచరించడం నా ధర్మం, నా కుటుంబం ఆచరిస్తున్న దేవుడి మార్గంలో సాగడం నా ధర్మం, ఈ దైవ మార్గం, ఈ మత మార్గం, ఈ గురు మార్గం కోసం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తిట్టడం నా ధర్మం, కొట్టడం నా ధర్మం, నా మత ప్రచారం నా ధర్మం, నా దైవ ప్రచారం నా ధర్మం, అందరితో ఘర్షణలు పడటం నా ధర్మం అనుకుంటే అది అసలు ధర్మాలే కాదు. ధర్మము మంచి అంటే కేవలము నువ్వు మానవ జాతిలో మనిషివి. అనంత విశ్వశక్తి, మళ్ళీ చెప్పాను మతములు ఎందుకు ఏర్పడినాయో విధానం కూడా చెప్పాను. అనంత విశ్వశక్తి ఎరుక మనిషికి తెలియటం లేదు కనుక, ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నాడు కనుక, ఆ విశ్వశక్తి ఎరుక తెలిసే వరకు ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞానం చదువుకొని వెళితే తప్ప అది అర్థం కాదు. ఎందుకని సహజంగా అది కనపడేలా, వినపడేలా, గ్రహించేలా లేదు. అలా సహజంగా గ్రహించేలా ఉన్న భౌతికము నీకు చెప్పక్కర్లేదు, అది కనపడతానే ఉంది. ఏమండి, ఈయన మనిషి, ఈవిడ స్త్రీ, ఈయన పురుషుడు, ఇది చెట్టు, ఇది జంతువు అని నీకు చెప్పక్కర్లా, నీకు కనపడతానే ఉంది. నీకు కనపడింది ఏంటి? కనపడుతున్న వాటి అన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటి ప్రాణశక్తి, విశ్వశక్తి నీకు కనపడతలేదు. దాని గురించి నీకు చెప్పాలి. దాని గురించి నీకు చెప్పాలంటే నీకు అసలు గ్రహణ శక్తి లేదు. ఇప్పుడు నువ్వు ప్రారంభ దశలో ఉన్నావు. అందుకని ప్రారంభ దశలో ఉన్నవాడికి అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి అది తెలియాలి అంటే దానికి ఒక ఆకృతి, ఆకారము సామాన్య మానవుడికి ఎలా అర్థమవుతుందో అలా స్త్రీ పురుష రూపాలలో ఆ శక్తిని జస్ట్ తయారు చేశారు అర్థం చేసుకోవడానికి వీలుగా. ఆ తయారీలోనే ఎవరు ఎందులో సాగితే వాళ్ళు దానికి ఆ మతమనే మార్గమని పేర్లు పెట్టుకున్నారు. ఇవన్నీ తయారీ, కుక్కుడు, మ్యాన్మేడ్ థింగ్స్, మనిషి తయారు చేసినవి. వాటి ఆధారంగా నువ్వు విశ్వశక్తికి, అనంత ఆత్మశక్తికి ఎదగాలి. అవి తప్పులన్నీ ఏం చేయట్లా, కానీ ఒప్పులు కూడా కాదు. అవి కేవలం నువ్వు నడవటానికి దారులు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసిన పిల్లోడికి నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇలా తరగతులు పెట్టుకుంటూ అనంత చదువు ఉంది. ఎవరికి ఎటు నచ్చితే అటు వెళ్ళిపోవచ్చు. అనేక గ్రూపులు ఉన్నాయి, అనేక చదువులు ఉన్నాయి. అలా ఎవరికి ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళాలి అంటే ముందు నువ్వు నర్సరీలోనే జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అయినాక నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇక నువ్వు అనంత జ్ఞానానికి ప్రయాణించండి. ర్యాకెట్లు తయారు చేసుకొని, విమానాలు తయారు చేసుకొని నువ్వు ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోయి ఆకాశంలో ఎగిరే అంత ఉంది. ఇంకా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అనంత జ్ఞానం అది కూడా. అక్కడ దాకా నువ్వు వెళ్ళాలంటే నీ మొదలు నర్సరీలో బొమ్మలాటతో మొదలవుద్ది. ఇక్కడ కూడా అంది అనంత విశ్వశక్తిని తెలుసుకోవాలంటే నీ మొదలు నేను శరీరము అనేటువంటి బొమ్మలాటతో మొదలవుద్ది. మన చుట్టూ ఉన్న శరీరాలు, మన చుట్టూ కనపడుతున్న చెట్టు, పుట్ట, చామ, జంతువులు, మనుషులు, శరీరాలు, కొండలు, గుట్టలు, అన్ని ఆకృతులు, పదార్థాలు, శరీరాలు. ఈ శరీరాల బొమ్మలాటతో మొదలైనప్పుడు ఆ బొమ్మలాటలో ముందు నువ్వు బేసిక్గా మంచిగా జీవించడం, ధర్మంగా జీవించడం, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. బాధ్యతలు అంటే కేవలము మనుషులకు ఉన్న బాధ్యతలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు తప్ప నేను ఒక దేవుడికి అంకితం అయిపోయాను, నేను ఒక దేవతకి అంకితం అయిపోయాను, నేను ఒక మతానికి అంకితం అయిపోయాను, నేను ఒక మార్గానికి అంకితం అయిపోయానని అనంత విశ్వశక్తిని తెలుసుకోవడానికి ఏర్పరచబడినటువంటి కేవల బొమ్మలను, అంటే బొమ్మల్లాంటి నర్సరీ లాంటి వాటిని పట్టుకొని అంకితం అయిపోయానని వాటినే ప్రజల మీద రుద్దేస్తూ ప్రజల మధ్యలో విభేదాలు, ఘర్షణలు సృష్టించడం బాధ్యత కాదు, కర్తవ్యము కాదు. నడకకి ప్రజలకు అవసరానికి నువ్వు మంచి బోధిస్తే తప్పేం లేదు.
కానీ దాన్ని ఒక ఎడిక్షన్ లాగా, ఒక తాగుబోతుడు ఎడిక్షన్ లాగా నాదే కరెక్టు, నాదే రైటు, నా విధానమే రైటు అని కానీ నువ్వు తయారు చేసి, నువ్వు అనుకొని చుట్టూ ఉన్న వాళ్ళకి అలా తయారు చేసి, అదొక ఎడిక్షన్ చేసి, అదొక వ్యసనం చేసి, పక్క మతాలతో పక్క దేవుళ్ళతో ఘర్షణ పెట్టి, పక్క మతాలను చూడనివ్వకుండా, పక్క మతాలను వెన్నవ్వకుండా, పక్క దేవుళ్ళని చూడనివ్వకుండా, పక్క దేవుళ్ళని వెన్నవ్వకుండా, పక్క గురువుల్ని చూడనివ్వకుండా, పక్క గురువుల్ని వెన్నవ్వకుండా నేను పెట్టినటువంటి ఈ జూలోనే మీరు అందరూ ఉండాలి అంటే అవే ఇప్పుడు కొట్టుకు చేస్తున్నటువంటి ప్రాపంచపరంగా, మొత్తం ప్రపంచపరంగా ఉన్నటువంటి సంఘర్షణలు. దానికి కారణం కుల మత జాతి విభేదాలు. కొట్టుకు చేస్తున్నారు అందరూ. అయితే ఇది అంతా ఏంటి? ఎందుకే కొట్టుకు సావడం? పరీక్ష ఫెయిల్ అవ్వడం అంతే, ఏం లేదు. నువ్వు చదువుకు సావలేదు, సరిగ్గా చదవలేదు. నువ్వు ఆధ్యాత్మిక చదువు చదివితే అర్థమయ్యేది. ఆ చదువు చదవడం ఇష్టం లేని వాళ్ళు ఎలా జీవిస్తారు? నేను నాది నా వాళ్ళని జీవించే వాళ్ళందరూ ఆధ్యాత్మిక చదువు చదవని వాళ్ళే. అయితే మరి నేను నాది నా వాళ్ళు అనుకోవద్దా అండి? అదేంటండి, ఎలా అండి మరి ఇక్కడ జీవించేది? అనుకోపోతే ఏంటి? అసలు అనుకునే జీవించమని చెప్పేది. నీకు శరీరం ఇచ్చింది అందుకే, ఇంద్రియాలు ఇచ్చింది అందుకే, స్త్రీ పురుషులను వేరువేరుగా పెట్టింది అందుకే, ఆకర్షణలు పెట్టింది అందుకే, వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టింది అందుకే, కుటుంబ వ్యవస్థ అందుకే అనుకోమనే. కానీ ఎలా అనుకోవాలి? మంచిగా, ధర్మముగా. మంచిగా ధర్మముగా అనగానే మళ్ళీ ఇండివిజువాలిటీ మారిపోద్ది. నేను నా వైపు నుంచి చేసేది కేవలము నా సత్యము, నా అభిప్రాయము, నా ఆలోచన, నా అహంకారము, నా బుద్ధి, నా గుణము, అది నా సత్యము, నా ధర్మము. కానీ ఇది ఎదుట వాళ్ళ పట్ల నేను ధర్మంగా ఉన్నట్లు అవుతుందా లేదా, నేను ఎదుటి వాళ్ళతో సత్యంగా ఉన్నట్టు అవుతుందా లేదా, ఇది ఎదుటి వాళ్ళకు ఉపయోగంగా ఉన్నట్టు అవుతుందా లేదా అనేటువంటి విచక్షణ జ్ఞానంతో రెండవ వాళ్ళు ఉన్న చోట ప్రవర్తించటమే ఆధ్యాత్మిక జ్ఞానము. అలా ప్రవర్తించే వాళ్ళందరూ బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యేలా వెళ్ళే వాళ్ళందరూ ఆధ్యాత్మిక చదువు రోజు చదివేసుకుంటున్నారు. నువ్వు చచ్చినట్టుగా రోజు ఆధ్యాత్మిక చదువు చదువుకునేలా నీ జీవితం ఏర్పాటు చేయబడింది. నువ్వు తప్పించుకోలేవు. నీ అవసరాలవే, నీ కోరికలవే, నీ శరీర నిర్మాణం అదే. రెండవ వ్యక్తితో సంబంధం లేకుండా ఈ భూమి మీద నువ్వు బతకడం కుదరదు. ఎవరైతే ఆధ్యాత్మిక చదువు చదవరాళ్ళు రెండో వాళ్ళని బాధ పెడతానే ఉంటారు, తమ నేనులోంచే ప్రయాణిస్తూ ఉంటారు. అందుకే నా అభిప్రాయం, నా ఆలోచన, నేను చెప్పిందే రైటు, నేనన్నదే రైటు, నాకు తెలిసిందే రైటు, నేను చేసిందే రైటు. వాళ్ళు ఇప్పుడు ఈ సోదరు అన్నట్టు అతి ప్రేమతోనూ బాధ పెట్టచ్చు, లేదా అతి నెగిటివిటీతోనూ బాధ పెట్టచ్చు. ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది, నెగిటివిటీనో పాజిటివిటీనో. కానీ ఎదుటి వాళ్ళకి కావాల్సింది ఏంటో అది కరెక్ట్గా అందించడం అనేది మనిషి చేయడు. అలా కరెక్ట్గా అందించడమే మంచి బాధ్యత. నీకు కావాల్సింది నువ్వు కరెక్ట్గా పొందు, ఎదుటి వాళ్ళకి కావాల్సింది కరెక్ట్గా ఇవ్వు. అదే ధర్మము. అంతే తప్ప ధర్మము అనేది మనిషి తన ఆలోచన తీరులో సాటి మనిషితో ఉండే విధానంలో ఉంటుంది తప్ప, ధర్మము, మళ్ళీ చెబుతున్న ధర్మము అనేది నువ్వు సాటి మనిషితో ఉండేటువంటి విధానములో ఉంటుంది తప్ప, ధర్మము మంచి అనేది మతమునకు, దేవుళ్లకు, మార్గాలకు వర్తించదు. అసలు కనపడేవి కావు. అవి నువ్వు ఊహించుకొని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో. అది ధర్మము కాదు. నేను ఈ మతంలో పుట్టాను కనుక ఈ మత ప్రచారం చేయడం, ఈ మతాన్ని అభివృద్ధి చేయటం, పక్క మతాలను బూతులు తిట్టడం, వాళ్ళతో గొడవలు పడటం, బలం ఉంటే వాళ్ళని కొట్టడం లేదా వాళ్ళతో కొట్టించుకోవడం, ఇవన్నీ ధర్మములు కాదు. అవి కేవలము విశ్వశక్తిని, అనంత విశ్వశక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు కనుక ఆ విశ్వశక్తి వరకు నిన్ను నడపడానికి, నీ అసలు స్వరూపాన్ని, నీ అనంతత్వాన్ని, ఆ విశ్వశక్తివి నీవే అన్న తత్వాన్ని నీకు తెలియజేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సాధారణమైనటువంటి బొమ్మల వ్యవస్థ. దాని పేరు మతము, దాని పేరు మార్గము, దాని పేరు విధానము. అలా నువ్వు దాంట్లో హాయిగా సాగు, భక్తి చేసుకో, నీకు నచ్చింది చేసుకో. ఇంకోళ్ళని విమర్శించబాక, ఇంకోళ్ళని తిట్టబాక. అందరూ నీలాగానే వెళ్తున్నారు. ఎవరికి నచ్చిన స్కూల్లో వాళ్ళు పోతున్నారు, ఎవరికి నచ్చిన దేవుడితో వాళ్ళు పోతున్నారు, ఎవరికి నచ్చిన గురువుతో వాళ్ళు పోతున్నారు, ఎవరికి నచ్చినటువంటి ఆరాధనలు ప్రక్రియలు వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పే ఉంది. ఎవరి స్కూల్లో వాళ్ళు జాయిన్ అయ్యి చదువుకున్నట్టే. ఎక్కడ ఘర్షణ వచ్చిందో అక్కడ నువ్వు చదువు సరిగ్గా చదవట్లేదు. అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, భక్తి అయినా, మతమైన, మార్గమైన, గురువైనా ఎక్కడైనా ఘర్షణ ఉంది, పరిమితి ఉంది, ఇదే కరెక్ట్ అనేది ఉంది, ఇంకోటి తప్పు అనేది ఉంది అంటే మాత్రం నువ్వు తప్పు. నాది కరెక్ట్ అనుకున్నావు అనుకో, అలాగే అన్ని కరెక్ట్ అనుకో, వెళ్ళిపో. వాళ్ళ గొడవ నీకెందుకు? నీది కరెక్ట్, నువ్వు వెళ్ళిపో. వాళ్ళది కరెక్ట్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు వాళ్ళకి అడ్డం వెళ్ళబాక, వాళ్ళు నీకు అడ్డం రాబాక. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మనం నడుస్తున్నా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, వాహనాల మీద ఎలా రకరకాలుగా వెళుతూ ఉంటాం. ఎలా వెళుతున్నా
మనం వెళుతూనే ఉంటాం, చుట్టూ ఉన్న వాళ్ళని తప్పించుకుంటూ వాళ్ళకి దారిస్తూ మనం దారి చేసుకుంటూ వెళుతూ ఉంటాం. అది జీవితం. జస్ట్ ట్రాఫిక్ని మీరు గమనించండి. ఎవరైతే తాము దారి చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి దారిస్తూ వెళ్తారో వాళ్ళకి ఎక్కడా ఘర్షణ ఉండదు. ట్రాఫిక్లో చాలామంది రోజు గొడవలు పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే తామే నిరంతరం దారి చేసుకుందామని చూస్తారు, ఎదుటి వాళ్ళకి దారి ఎవరు. ట్రాఫిక్ జామ్లు అయ్యేది ఇలాంటి వాళ్ళ వలన, యాక్సిడెంట్లు అయ్యేది ఇలాంటి వాళ్ళ వలన. నిరంతరం వీళ్ళకే దారి కావాలి. అడ్డదారిలో ఎదురెదురు వెళ్ళిపోతూ ఉంటారు, ఎదుటి రానివ్వరు. ట్రాఫిక్ జామ్ అవుద్ది, యాక్సిడెంట్లు అవుతాయి. అలాగే జీవితంలో జరిగేటువంటి ఇబ్బందులన్నీ యాక్సిడెంట్లే. జీవిత ప్రవర్తనలో వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ యాక్సిడెంట్లే. మనుషులతో వచ్చే ఘర్షణలు, మానసిక అశాంతులు ఇవన్నీ యాక్సిడెంట్లే, ట్రాఫిక్ జామ్లే. ఒకసారి జీవితం స్తంభించిపోయినటువంటిది. ఇప్పుడు ఈ సోదరికి జీవితం స్తంభించిపోయింది. వాళ్ళ మామగారు కనబడుతుంటే గుండెదడి వచ్చేస్తుంది. ఇంకా పక్కన వాళ్ళు కూడా ఉన్నారు, మనకు అన్నీ చెప్పలేదు, ఒక విషయం చెప్పారు అంతే. అంటే ఇప్పుడు ఆవిడకి ఆ గుండెదడి వచ్చేయటం చూసారు. మానసిక వ్యాధి రావటం అంటే ట్రాఫిక్ జామ్. యాక్సిడెంట్లు అంటే దుఃఖాలు, నష్టపోవటాలు, కష్టపడటాలు, ఇబ్బంది పట్టాలు, బాధపడటాలు యాక్సిడెంట్లు. ఇప్పుడు మానసిక వ్యాధికి వెళ్ళిపోయింది, ఇంకా ఏం చేయలేకపోతున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎలా కదలాలో తెలియట్లే, అసలు ఎటు కదలాలో తెలియట్లే. వాళ్ళు మంచోళ్ళనే కనపడుతున్నారు, మంచిగానే చేస్తున్నారు, ఎవరైనా చెబితే కూడా నమ్మరు అసలు. ఇలాంటి సందర్భం నా జీవితంలో కొన్ని 100 సార్లు చూశాను. నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అదే అవన్నీ ఎందుకు చెప్పటం? అందరి జీవితాల్లోనూ ఉండొచ్చు, లేదా మీరు ఇంకొకళ్ళకి అలా అయి ఉండొచ్చు. గమనించుకోండి. ఇక్కడే ఆధ్యాత్మికత జీవితానికి భిన్నంగా ఉందనుకోబాకండి. అసలు జీవితంలో నొప్పించక తానవ్వక నీ దారి నువ్వు చేసుకుంటూ ట్రాఫిక్లో ఎదుటి వాళ్ళకు కూడా దారిస్తూ చక్కగా ట్రాఫిక్లోంచి ఇంటికి వచ్చేస్తుంటాం. అలా కొన్ని 100, 1000, లక్షల సార్లు తిరుగుతాం మనం జీవితం మొత్తంలో. ఎక్కడైనా సరే ఎదుటి వాళ్ళకి దారిస్తాం, మన దారి మనం చేసుకుంటాం. అది జీవితం సాగదుగా. ఎదుటి వాళ్ళకి దారిచ్చి మనం ఆగిపోయినా జీవితం సాగదు. మనం వెళ్ళిపోతే ఎదుటి వాళ్ళకి దారి ఇవ్వకపోయినా వాళ్ళ జీవితాలు సాగవు, ఘర్షణలు మొదలవుతాయి. ఇదే కుటుంబ ఘర్షణలు, మానవ ఘర్షణలు, మత ఘర్షణలు, దైవ ఘర్షణలు. ఎక్కడ ఘర్షణ వచ్చిన ఇదే, ఎక్కడెవరు విడిపోతున్నా ఇదే. నీకు దండం, మీతో మేము ఉండలేము, దండం పెట్టి వెళ్ళిపోతుంటారు. అందుకని ఈ ఘర్షణాయుత వాతావరణాన్ని సృష్టించుకోకూడదు. అంటే బేసిక్ పాయింట్ ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మంచితో, ధర్మంతో. మళ్ళీ చెబుతున్న, ధర్మం మతాలకి దేవుళ్ళకి అసలు వర్తించదు. నేను వర్తింపజేసుకుంటానంటే నీ కర్మ, నువ్వు పాపమో పుణ్యమో ఫలితాలు వస్తే అనుభవించంతే. కర్మఫలాలు ఉంటాయి ఇక్కడ, అవి ఎవరో తప్పించుకోలేరు. ఎవరు అవి అనుభవించటమే. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుగా నేను మాట్లాడి, నాకు తెలిసినంత వరకు నా భావంలో, నేను కరెక్ట్ అని అనుకోబాకండి, నేను సామాన్యుడిని, మీకు నచ్చినట్టు మీరు వెళ్ళిపోవచ్చు. నేను చెబుతున్న దాంట్లో ఏమైనా మీకు నచ్చని విషయాలుండి, మీకు ఇబ్బంది అనిపించినా, మీరు కరెక్ట్గా చెప్పట్లేదు అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీకు నచ్చిన మార్గాల్లో సాగిపోండి. కానీ విషయపరంగా నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నది మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, మిగిలినంత జడ పదార్థాలు అన్నారు. మనకు వెయిట్ గురించి తెలియదు, ఒక మానవ జాతి గురించి తప్ప. మానవ జాతిలో మానవులుగా కలిసిమెలిసి ఉంటాం మనం, మానవుల మధ్యనే జీవించాలి. కనుక మానవ లోకంలో ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా, యాక్సిడెంట్లు అవ్వకుండా రోజు జీవించాలి మనం బతికినంతకాలం. అలా జీవించడానికి ధర్మము మంచి అని పేరు పెట్టారు. అలా జీవిస్తూ నిన్ను నువ్వు తెలుసుకునే అవకాశం వస్తుంది అలా జీవించిన వాళ్ళకి. అసలు అలా జీవించడమే రానోడికి, నిరంతరం యాక్సిడెంట్లు చేసేవాళ్ళకి, ట్రాఫిక్ జాములు క్రియేట్ చేసేవాళ్ళకి, వాటిల్లో ఇరుక్కుపోయే వాళ్ళకి అసలు ఎప్పటికీ తనను తాను తెలుసుకునే అవకాశము రాదు, ఆ జ్ఞానము రాదు. అందుకని బేసిక్ పాయింట్లో నువ్వు జన్మ తీసుకున్నావు, శరీరం ధరించావు అంటే పాఠశాలలోకి వచ్చావు. నువ్వు మరణిస్తున్నావు అంటే పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నావు, టైం అయిపోయింది. ఈ టైం లోపల, పాఠశాలలో నువ్వు ఉన్న టైం లోపల, జీవితం అనేటువంటి జీవితంలో, ఈ పాఠశాలలో ఎలా జీవించావు అనే దాన్ని బట్టి నువ్వు ముక్తిని, మోక్షాన్ని పొందితే, అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని, నేను ఈ శరీరము అనే స్థితి నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనే స్థితి వరకు, అనంత ఏకత్వ స్థాయి వరకు వెళ్ళగలిగితే నువ్వు పాస్ అయిపోయినట్టు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ పాస్ అవ్వలేదు, నీకేం అర్థం కాలేదు, ఇలాగే ఉంటే ఎన్ని జన్మలైనా మళ్ళీ నువ్వు ఇలా పుడుతూ ఉండాల్సిందే, మళ్ళీ చదువుతూ ఉండాల్సిందే, మోక్షాన్ని పొందే వరకు ఇలా రావలసిందే. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పేది. ఇందులో మళ్ళీ పోన్లేండి ఏం పోయింది, ఇప్పుడు మోక్షం పొందితే నా పొందకపోతే నాకు వచ్చింది ఏంటి, నేను ఇలాగే పుడతా చేస్తా ఉంటాను, ఇందులో ప్రాబ్లం ఏం లేదు, నేను అలాగే ఉంటాను, నేనేం చదువుకోను అంటే చాలా ఇబ్బంది పడతావు. ఎందుకంటే జీవించడమే చాలా ఇబ్బంది.
నువ్వు చేసినటువంటి వాటి కర్మ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంత ఈజీగా ఏం లేదు ఇక్కడ. మళ్ళీ కష్ట నష్టములు, సుఖములు, భోగములు, శరీరం కోసం, అవసరాల కోసం నిత్య ప్రయత్నములు, అవన్నీ మళ్ళీ ధర్మంగా చేయాలి. చెడుగా చేస్తే కర్మ ఫలితాలు వస్తాయి. నువ్వు ఆహారం సంపాదించుకోక తప్పదు. పంచేంద్రియ కోరికలు నిన్ను తోసేస్తుంటాయి, ప్రేరేపిస్తుంటాయి. వాటి కోసం నువ్వు అన్ని ప్రయత్నించక తప్పదు. శరీర నిలుపుదలకు, మలమూత్ర విసర్జనలు, నిత్య అవసరాలతో నువ్వు ప్రయత్నించక తప్పని స్థితిలోనే ఉంటావు. అందుకని నువ్వు చచ్చినట్టు చదువుకోవాల్సిందే, చచ్చినట్టు పాస్ అవ్వాల్సిందే. ఆ పాస్ అవడం పేరే మోక్షము, ఆధ్యాత్మికత అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నందుకు ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఈ భూగోళంలో మానవుడికి ఆ పాఠశాలలో జీవితం నువ్వు మొత్తం పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు చదవటమే. నేను చదవనన్నా కుదరదు, చదవటమే. కుదరనట్టుగా నువ్వు ఆగిపోవడానికి కుదరదు. శరీర నిర్మాణమే అలా ఉంది. ఆ శరీర నిర్మాణంలో నీ కదలికలన్నీ రోజు చదువుకుంటానే ఉన్నావు నువ్వు. అయితే సరిగ్గా చదువుతున్నావా లేదా అనేది నీ ఇష్టం. సరిగ్గా చదివితే పాస్ అవుతావు, లేకపోతే లేదు. అందుకని బేసిక్గా సరిగ్గా చదవడం అంటే మళ్ళీ 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 అనేక సార్లు ఎందుకు చెప్పిందే చెబుతున్నానండి. మంచిగా జీవించడం, ధర్మంగా జీవించడం, కర్తవ్య నిర్వహణ, బాధ్యతల నిర్వహణ అనేది మంచిగా జీవించుట. ఇది మహాత్ములు మనకు అందించింది. మళ్ళీ బాధ్యతలు అంటే మనం మన మనుషులతో ఉండే విధానం అంతే. మనం మనుషులతో మనుషుల మధ్య ఎలా ఉంటున్నాం అనేదే మన బాధ్యతలు, మన కర్తవ్యాలు. వీటిని తీసుకెళ్లి దేవుళ్ళకి, మతాలకి అస్సలు అంట కట్టుబాకండి. అలానే ప్రకృతిలో మళ్ళీ మనం ప్రకృతిలో ఉండే విధానం పనికి రాకుండా, మనకు అవసరం లేకుండా ప్రకృతిని నాశనం చేసేయకూడదు. ప్రకృతితో ఎలా ఉంటున్నాం, మనుషులతో ఎలా ఉంటున్నాం, ఇదంతా బాధ్యత, ఇదంతా ధర్మం. ఇక్కడ దేవుడు అనేది ప్రకృతి శక్తి, విశ్వశక్తి ఎరుకను, నీ స్వీయ ఎరుకను నీకు తెలియజేయడానికి, అనంత ఆత్మశక్తి ఎరుకను తయారు చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ మాత్రమే. ఆ వ్యవస్థలో భాగములుగా మతాలు ఉన్నాయి, ఆ వ్యవస్థలో భాగములుగా దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, ఆ వ్యవస్థలో భాగముగా గురువులు, మహాత్ములు, టీచర్లుగా పాఠాలు చెప్పి వెళ్ళారు ఇక్కడ. అంతే తప్ప ఇది అనంత ఆత్మశక్తికి దారి. అవి గమ్యాలు కాదు, అవి దారులు. నీ నిజస్వరూపం నువ్వు తెలుసుకోవడం గమ్యం. దానికి బేస్ మంచిగా జీవించడం. మంచిగా జీవించినప్పుడు ఇదిగో ఈ సోదరు అన్నట్టుగా అనేక ఘర్షణలు వస్తాయి. ఆవిడకి వచ్చినట్టు, మనకు వచ్చినట్టు అందరికీ ఉన్నాయి, అన్నీ అందరి ఇళ్లలోనూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇక్కడ అన్నది మనం తెలుసుకుందాం. ఎలా ఉండాలి అంటే ప్రతి మనిషికి ఒక పరిధి ఉంటుంది. ముందు అది గుర్తించండి. పరిధులు, మన పరిధి మనం గుర్తించాలి. మన పరిధి మనం గుర్తించడం అంటే ఏంటి? ఫస్ట్ నేను అన్నప్పుడు నా శరీరం, నా శారీరక అవసరాలు ఇవన్నీ నాకు తెలుస్తాయి. ఇది శరీరపరంగా నా పరిధి. నేను ఇదిగో కాలు నడిచేటప్పుడు ఎంత దూరం కాలు వేయగలను, ఎంత స్పీడ్గా నడవగలను, ఇలా మాట్లాడగలను, ఇలా చూడగలను. మనకు పరిధి ఉంది. అంటే మనం ఇంద్రియాలన్నింటికీ అతీత శక్తులు ఏమి లేవు. సర్వం మనకు కనపడదు, సర్వం మనకు వినపడదు, సర్వం మనం చేసేయలేము. పరిధి అంటే ఒక లిమిటెడ్నెస్ ఉంది మనకు. ఆ లిమిటెడ్నెస్ని ఏంటో తెలుసుకోవాలి. అన్ని చోట్ల లిమిటెడ్నెస్ ఉంది మనకు. మనకు సాగిన చోట లిమిటెడ్నెస్ని మళ్ళీ వ్యాపింపజేసి పక్కోళ్ళ పరిధిలోకి వెళ్ళిపోకూడదు. అందుకే పరిధిలు తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు నా పరిధిలో ఎవరెవరు ఉంటారు? మళ్ళీ నా పరిధి ఇది. ఇప్పుడు నా పరిధిలో నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు జన్మిచ్చారు. ఇండివిజువల్గానేమో నేను, నా శరీరము, నా ఇంద్రియములు, నా నొప్పి తెలియటం, నా బాధ తెలియటం నా ఇండివిజువల్ పరిధి. ఇది నేను ఒక్కడనే ఉండే. మరి నేను ఒక్కడనే కాకుండా ఇంకా నా పరిధిలో ఎవరు ఉన్నారంటే నా తల్లిదండ్రులు ఉన్నారు, నాతో పుట్టిన అన్నదమ్ములు ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటే కుటుంబంలో, వీళ్ళంతా నా పరిధిలోనే ఉన్నారు. అప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి అనేది మళ్ళీ వాళ్ళ స్వతంత్ర పరిధి ఉంటుంది. తల్లిదండ్రులకి ఎవరికాళ్ళకి నేను అని నా పరిధి ఎలా ఉందో అంటే నా శరీరం, నా కోరికలు, నా ఇష్టాలు, నా బాధలు, నేను పడుకోవడం, నేను లేవటం, నేను తినటం, నేను తాగటం అనే నా స్వతంత్ర పరిధి ఎలా ఉందో అలా ప్రతి మనిషికి వాళ్ళ స్వతంత్ర పరిధి ఉంటుంది. నా తండ్రికి ఉంటుంది, నా తల్లికి ఉంటుంది, నా అన్నదమ్ములకు ఉంటుంది, నా అక్క చెల్లెళ్ళకి ఉంటుంది. వాళ్ళ స్వతంత్ర పరిధిని భంగపరచకుండా మళ్ళీ నా పరిధిలో నా తల్లిదండ్రులు, నా బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. నా పరిధిలో నాకు సంబంధించిన అందరూ ఉంటారు. నేను వృత్తి వ్యాపారాలు చేస్తాను అనుకోండి, నా యజమాని ఉంటాడు, లేదా నా వర్కర్స్ ఉంటారు, వీళ్ళంతా నా పరిధిలోకి వస్తారు. కానీ ఎలా ఉండాలి? వాళ్ళ పరిధులు దెబ్బకొట్టకుండా ఉండాలి. వాళ్ళ స్వతంత్ర పరిధిని నేను ఇబ్బంది పెడుతున్నానా, బాధ పెడుతున్నానా, లేదా వాళ్ళ పరిధిలోకి నేను ప్రవేశించేశానా? ఇప్పుడు ఈ సోదరు అడిగిన దాంట్లో
ఆవిడ పరిధిలో వాళ్ళ పిల్లలు ఉంటారు. పిల్లల మీద హక్కు ఎవరికి ఎక్కువ ఉంటుంది? తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లి ఇప్పుడు తన పిల్లల్ని పెంచుకోవడానికి అసలు కుదరట్ల, మామగారు అడ్డం పెట్టి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంతకీ పాపం ఆయన సహాయమే చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు, ఆయన ఏమీ తప్పు చేయట్లా. కానీ కనీసంగా తన పిల్లల్ని తను ప్రేమించుకోవడానికి కుదరట్లా. పిల్లలు చిన్నపిల్లలు కనుక వాళ్ళు ఎదుగుదలలో తెలియక స్వేచ్ఛగా తాతగారి దగ్గర ఉంది కనుక మాకు తాత కావాలి, అమ్మొద్దు అంటున్నారు. అసలు తల్లి దగ్గరికి వచ్చి పడుకొని తల్లితో కూర్చొని తల్లితో ముచ్చట్లాడు. ఆమె ఎందుకు కంద? మరి 9 మాసాలు మోసి కన్న తల్లికి ఎలా ఉంటుంది? మధ్యలో తాతగారు ఉండొచ్చు, సహాయం చేయొచ్చు, చక్కగా స్కూల్కో దింపిరా, స్కూల్ నుంచో తీసుకురా, ఆవిడేదన్నా అడిగిన దాంట్లో సహాయం చేసి పెట్టి ఇలా చేయొచ్చు. అమ్మమ్మలో నానమ్మలో తాతయ్యలో వీళ్ళందరూ ఇళ్లలో కూర్చొని అలా చేయొచ్చు. అసలు ఆ తల్లి దగ్గరికే వెళ్ళనివ్వకుండా, తండ్రి దగ్గరికే వెళ్ళనివ్వకుండా మేము ముసలోళ్ళం అయిపోయాం, మాకేం తోచట్లేదులే, మొత్తంగా వీళ్ళతోనే పెట్టుకుంటాం వ్యవహారం అంతా, మళ్ళీ మీతో పెట్టుకుంటే పెద్దోళ్ళు కదా ఘర్షణలు అవుతున్నాయి, అందుకని ఈ పిల్లలు అయితే మేము చెప్పినట్టు వింటారు, మాకు అనుకూలంగా ఉంటుంది, చక్కగా ఆడుకుంటాం వీళ్ళతో, వీళ్ళ మా దగ్గరే ఉంచుకుంటాం అంటే ఆ తల్లిదండ్రులు ఉంచితేనే ఉంచుకోవచ్చు. అది పరిధి. నా పరిధిలో నేనుంటాను. ఒకవేళ వివాహం అయింది, నా భార్య ఉంటుంది. ఏమంటే మరి మన పరిధిలో తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇంతకుముందు, ఇప్పుడు భార్య వచ్చింది లేదా భర్త వచ్చాడు, జీవిత భాగస్వామి వచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత వాళ్ళు అవుతారా పరిధిలో? తల్లిదండ్రుల కంటే ముందు వీళ్ళు అవుతారా? అంటే శారీరక సంబంధం ఏర్పడింది ఇక్కడ. తల్లిదండ్రులతో ఉన్నది శారీరక సంబంధమే, వాళ్ళు జన్మనిచ్చారు తప్ప మనకు విడిగా తెలియదు. కానీ ఇక్కడ ఇప్పుడు జీవిత భాగస్వామితో శారీరక సంబంధం అంటే ఇంకా అంతకంటే దగ్గరతనం ప్రపంచంలో లేదు. అందుకని ఏమవుద్ది, ఇప్పుడు పరిధి మారింది. జీవిత భాగస్వామి నా బాధ్యత అయిపోద్ది, ఎందుకంటే నాకు సుఖభోగాలను అందిస్తుంది కాబట్టి. మొదటి బాధ్యత ఆగల, తల్లిదండ్రులు రెండవ బాధ్యత కింద షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మొదటి ప్లేస్లోకి జీవిత భాగస్వామి వచ్చారు. తల్లిదండ్రులు బాధ్యత లేదంటే ఖచ్చితంగా ఉంది, రెండవ బాధ్యతలోకి వెళ్ళారు. జీవిత భాగస్వామి వచ్చే వరకు తల్లిదండ్రులే మొదటి దాంట్లో ఉన్నారు. ఎందుకని నన్ను పెంచేదాళ్లే, పోషించేదాళ్లే, పెట్టేదాళ్లే, తినేదాళ్లే అన్నీ ఆడవాళ్ళనే. అలానే అది ఎక్కడికి మారలా. ఇప్పుడు జీవిత భాగస్వామి అనేది నాతో కలిసిపోయింది, అర్ధనారీశ్వరత్వం వచ్చేసింది. నేను వేరు, నా జీవిత భాగస్వామి వేరు కాదు, ఒకళ్ళం ఇద్దరం. అప్పుడు ఏమైంది, ఇద్దరం ఒకళ్ళం అయిపోయినప్పుడు తల్లిదండ్రులు జరిగారు, కొద్దిగా పక్కకు జరిగారు. పరిధి అంటే అది. ఇప్పుడు నా పరిధిలోకి నా జీవిత భాగస్వామి వచ్చింది. అలాంటి తల్లిదండ్రులను చక్కగా చూడాల్సింది, అందులో డౌటే లేదు. ఎలా? నా జీవిత భాగస్వామిని చూసుకుంటూ. అంటే ప్రథమం ఎవరు? నా జీవిత భాగస్వామి. ద్వితీయం ఎవరు? తల్లిదండ్రులు. అక్కడ వదలటానికి లేదు, మళ్ళీ వదిలితే పాపమే. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు, ఇప్పుడు మళ్ళీ పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఆ పిల్లలు చంటి పిల్లలు. ఇప్పుడు ప్రథమం ఎవరో అంటే నా జీవిత భాగస్వామి కూడా కాదు. ఇప్పుడు ఈ చంటి పిల్లలకి నేను పోషణ చేసి అన్ని చేయకపోతే పిల్లలు బతకడమే కుదరదు. కాబట్టి ప్రథమం ఇప్పుడు పిల్లలు. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ప్రథమం పిల్లలు. ఇప్పుడు ప్రథమం ఎవరైపోయారు? పిల్లలు అయిపోయారు. జీవిత భాగస్వామి వెళ్ళి పక్క జరిగిపోయింది. ఎందుకని అక్కడ ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా వాళ్ళు కొద్దిగా పక్క జరిగారు, పిల్లలు ప్రథమం అవ్వాలి. కానీ ఎవరికైతే శారీరక కోరిక అధికంగా ఉందో వాళ్ళకి జీవిత భాగస్వామి ప్రథమం అవుతారు, పిల్లలు సెకండ్ అవుతారు. కాదు, పిల్లలు ప్రథమం. ఎందుకని? మనం అవసరంతో మనం కన్న వాళ్ళని, వాళ్ళేమన్నా కనమని అడగల, మనం వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చాం. ప్లస్ మనం లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఎలా జీవించాలో కూడా తెలియదు. స్వతంత్రంగా ధన సంపాదన వచ్చి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి, వాళ్ళు ధన సంపాదన చేసుకున్న రోజున మాత్రమే వాళ్ళు బతకగలుగుతారు ఇక్కడ. అప్పటి వరకు మనమే వాళ్ళకి అన్నీ చేయాలి. మనమే వాళ్ళకి అన్నీ చేయాలన్నప్పుడు మన మీద ఆధారపడి ఉన్న జీవులు. కాబట్టి మనం ఇక్కడ మన శారీరక కోరికల కోసం పిల్లల్ని దూరం పెట్టకూడదు. అంటే దూరం పెట్టకూడదంటే వదిలేయద్దని కాదు, జీవిత భాగస్వామి నుంచి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలే. ఎందుకని? నీ మీద ఆధారత అతి ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ సెకండ్ ప్రిఫరెన్స్లోకి జీవిత భాగస్వామి వెళ్తారు. థర్డ్ ప్రిఫరెన్స్లోకి తల్లిదండ్రులు వస్తారు. తల్లిదండ్రులను అసలు వదలకూడదు, ఇందులో దేన్ని వదలకూడదు. జస్ట్ ఊరికనే చెప్పుకుంటున్నాం అంతే. ఇందులో అసలు వదలటానికి ఛాన్స్ లేదు. ఏది అన్నీ చేయాల్సిందే. కానీ నువ్వు సృష్టించుకుంటూ వస్తున్నావుగా, మరి జన్మనిచ్చేసి ఒక సృష్టి చేసావు. నువ్వు చేసిన సృష్టి నీ పిల్లలు.
కాబట్టి నువ్వు చేసిన సృష్టి నీకు ప్రథమం, అది ప్రథమం. ఆల్రెడీ సృష్టిలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు జీవిత భాగస్వామిగా వచ్చారు, ఆల్రెడీ వాళ్ళు సృష్టిలో ఉన్నారు, నువ్వేం చేయలేదు సృష్టిని, అది సెకండరీ. నీకు జన్మనిచ్చిన వాళ్ళు థర్డ్ అవుతారు ఇప్పుడు, ఎందుకంటే నువ్వు చేసిన సృష్టి కాదు, నిన్ను చేసిన సృష్టి వాళ్ళు. ఇవన్నీ మళ్ళీ ఈ క్యాడర్స్ చెబుతున్నాం కదా, ఏదైనా ఒకటి వదిలేచ్చా ఒక దానికోసం అంటే అసలు ఏది వదలకూడదు, అన్నీ కరెక్ట్గా చేయాలి, అదే ధర్మము. పరిధి అంటే అది, పరిధులు ఎక్కడ మారుతాయంటే జీవిత భాగస్వామి ఉన్నా కూడా పిల్లలు మనం జన్మనిచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయినప్పుడు, పసిబిడ్డలు అయినప్పుడు ముందు వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. సరే కొంతకాలం ఎదిగిన తర్వాత కొంతమంది వాళ్ళకి సపరేట్ రూములు ఏర్పాటు చేస్తూ ఉంటారు, సపరేట్గా పెడుతూ ఉంటారు, అది మీ భావన ఇంకా. కానీ ఏదైనా ఏ భావన అయినా అది మీ కుటుంబ వ్యవహార ఏర్పాటుని బట్టి కొంచెం చేసుకోవచ్చు, వెసులుబాటు, అది అదేం తప్పు కాదు. కానీ పసిబిడ్డలుగా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మీ అవసరతే ఉంది. అలాగే వాళ్ళకి సొంత డబ్బు వచ్చే వరకు, వాళ్ళు ధనార్జన చేయగలిగే వరకు మొత్తం మీ మీద డిపెండెంట్స్ వాళ్ళు, ఆ విషయం మర్చిపోకూడదు. అటు ఫస్ట్ ఎప్పుడు పిల్లలే. అలానే పడుకునేటప్పుడు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా ఫస్ట్ పిల్లలే కాబట్టి భార్యను పక్కన పడుకోబెడదాం, భర్తను పక్కన పడుకోబెడదాం, ఆ విషయాలు నేను చెప్పట్లేదు. అది మీ కుటుంబ వ్యవహారాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు, అది మీ ఇష్టం. అలానే భార్య ఇప్పుడు జీవిత భాగస్వామిగా రెండవ వాళ్ళ శారీరక కోరిక తీర్చవలసిన అవసరం కూడా ఉంది అక్కడ. అలాగే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళని చూడవలసిన అవసరం కూడా ఉంది అక్కడ. అలాగే మన తోటి వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఎవరు జీవితంలో సెటిల్ అవ్వకపోతే మనం చేయవలసిన సాయం చేయవలసిన అవసరం కూడా ఉంది అక్కడ. అందుకే బంధుమిత్రులు అంటారు. బంధు అంటే బంధత్వం ఉన్నవాళ్ళు, మిత్రులు అంటే ఎవరు అంటే మనకు సహాయపడేవాళ్ళు. మైత్రి అంటే అది. మైత్రి ఏంటంటే మనకు సహాయపడే వాళ్ళకి మనం సహాయం చేయాలి. మరి ప్రపంచంలో మైత్రి లేకుండా ఎలా కుదురుతుంది? ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం కదా వ్యవస్థ ఇదంతా. బయట కూడా అలా వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, మనకు సహాయపడేవాళ్ళు లేకపోతే మనం ఇక్కడ బ్రతకడం కష్టం అవుద్ది. అందుకే మైత్రి అంటే బంధం లేదు, ఇది రక్త సంబంధీకులు కాదు. బంధం అంటే రక్త సంబంధీకులు, సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకుంటున్నాం మనం. రక్త సంబంధీకులు కావచ్చు, మనం చేసుకున్నటువంటి జీవిత భాగస్వాములు కావచ్చు, బంధాలు వేసుకున్నాం. మైత్రి అనే బంధం అది, అది మిత్రత్వం. అక్కడ బంధం లేదు, మిత్రత్వం ఉంది. అంటే సహాయపడటం, ఇచ్చిపుచ్చుకోవటం ఉంది. అప్పుడు నువ్వు అక్కడ కూడా ఇచ్చిపుచ్చుకోవడం కరెక్ట్గా ఉండాలి, అది కూడా ధర్మమే. తీసుకొని నేను ఇవ్వనంటే కుదరదు, ఇచ్చి నేను తీసుకొని అన్నా కుదరదు. ఇవ్వాలి, తీసుకోవాలి, రెండు నడుస్తూ ఉండాలి. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. పరిధి అన్నప్పుడు మొట్టమొదట ఎవరు పరిధుల్లో ఎవరున్నారో తెలుసుకొని ఆ పరిధుల ప్రకారం ప్రవర్తించాలి. ఆ పరిధుల్లో ఒకవేళ నేను జన్మనిచ్చిన పిల్లలు చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా నా మొదటి పరిధి నా పిల్లలే. అలాగే ఎప్పటికీ తల్లిదండ్రులకి పిల్లలు మొదటి పరిదే, వాళ్ళ మధ్యలో ఎవరో దూరకూడదు. ఎంతటి వాళ్ళు వచ్చినా తల్లిదండ్రులు పిల్లల మధ్యలో దూరిపోదామని చూసేవాళ్ళు సహజంగా ఇదిగో ఈ తాతయ్యలు, ఈ నానమ్మలు, వీళ్ళందరూ ఉంటారు. దూరండి, తప్పే ఉంది. మనవడంటే ప్రేమ ఉండొచ్చు, మనవరాలంటే ప్రేమ ఉండొచ్చు. వృద్ధాప్యంలో చేసే పని కూడా లేదు కాబట్టి ఊరిని ఇంట్లో కూర్చొని ఉంటారు కాబట్టి, అంత రిటైర్డ్ పీపుల్ అయిపోయి ఉంటారు కాబట్టి మనవాళ్ళకి తాతలకి బాగా కుదురుద్దు కూడా. తల్లిదండ్రులు బిజీగా ఉండి మధ్య మధ్యలో పిల్లల్ని ఏదో పనుల్లో వదిలేస్తూ కేకలేస్తూ కొంచెం యవ్వనంలో బాధ్యత నిర్వహణలో ఉంటారు కాబట్టి ఆ పిల్లలకి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. బాగా పట్టించుకున్న వాళ్ళ దగ్గరే ఉందాం అనిపిస్తుంది. అది చిన్నతనం అలా అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులకి ఎప్పుడూ పిల్లల్ని దూరం చేయకూడదు. వాళ్ళ తాతలో, నాయనమ్మలో, మీరు ఎవరైనా ఉండి అమ్మమ్మలో, మీరు ఎప్పుడూ మీ దగ్గర ఎంత పెట్టుకున్నా నీకోసం మీ తల్లి ఎంత కష్టపడుతుందో చూడు, నీకోసం నీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో చూడని ఆ బిడ్డలకి తల్లిదండ్రుల మీద ప్రేమను మీరు పెంచాలి, మీ దగ్గర ఉంచుకున్నా కూడా. ఎందుకంటే రేపు వృద్ధాప్యంలో మళ్ళీ ఆ తల్లిదండ్రులు నీ పిల్లలే చూడాలి. ప్లస్ ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి నా బిడ్డలనే మమకారం తీరాలి. ఆ తల్లి తన బిడ్డలను హృదయానికి హత్తుకోవాలి. ఆ బిడ్డలు ఆ తల్లి పక్కన పడుకొని మీద కాళ్ళు వేసుకొని ఆ తల్లితో కబుర్లు చెప్పుకుంటూ అలా నిద్రపోతుంటే ఆ తల్లి తండ్రి పడే ఆనందమే వేరు. అంతే తప్ప తల్లిదండ్రులకి బిడ్డల్ని దూరం చేయకూడదు. ఎవరైనా సరే మన మధ్యలో దూరకూడదు, మన ఎటువంటి రిలేషన్ అయినా సరే. అయితే దూరొచ్చు, సహాయం చేయొచ్చు. ఏంటి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ చేయకూడదు. ఇది ఎలాంటిదంటే కుక్క గాడిది కథ లాంటిది. మనకు ఒక కథ ఉంది, కుక్క గాడిది కథ. అందరికీ తెలిసిన కథ, ఊరికి ఒకసారి చెబుతాను మళ్ళీ. ఒక అతను బట్టలు ఉతికేటువంటి అతను ఊరు ప్రజలందరూ బట్టలు తీసుకెళ్ళి ఒక దగ్గరలో ఉన్నటువంటి
చెరువులో ఉతికి వాటిని శుభ్రంగా ఆరబెట్టి మళ్ళీ తెచ్చి ఊరు ప్రజలకి అందరికీ మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. అతని వృత్తి అది. అతను ఇవన్నీ మోసుకెళ్ళడానికి ఒక గాడిదను కొనుక్కున్నాడు. ఆ బరువు మోయాలి కదా అని మోసుకెళ్ళటానికి ఆ గాడిద మీద పెట్టి తీసుకెళ్తాడు ఈ బట్టలన్నీ చెరువు దగ్గరికి. అక్కడికి వెళ్ళి, చెరువు అంటే నీళ్లు ఉండేదన్నమాట, అక్కడికి వెళ్ళి చక్కగా అక్కడ అన్ని బట్టలన్నీ ఉతుక్కొని ఆరబెట్టి మళ్ళీ అవన్నీ మూటలు కట్టుకొని తెచ్చి గాడిద మీద వేసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. చక్కగా గాడిదకి జాగ్రత్తగా అన్నీ పెడతా ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అలాగే అతను ఒక కుక్కను పెంచుకుంటున్నాడు సరదాగా, ఇంటి ముందు కాపలాగా ఉంటుంది మొరుగుద్ది అని. అంటే రాత్రిపూట అతని దగ్గర ఈ బట్టలు గట్లు ఇవన్నీ ఉంటాయి, ఊరోళ్ళు అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా అందరికీ అందజేయాలి కొని ఒక కుక్కను పెంచుతున్నాడు. అయితే గాడిద బాగా ఉపయోగపడుతుంది కదా అని గాడిదకి బాగా పెడతాడు, ఎందుకని బరువు మొయ్యాలి కదా అది, ప్లస్ బాగా ఉపయోగపడుతుందని గాడిదని బాగా ఎక్కువ ప్రేమతో చూస్తాడు. ఈ కుక్క ఏముంది ఊరికనే మొరగటమే కదా అని దాన్ని తక్కువ ప్రేమతో చూసి దాన్ని కొంచెం తక్కువ పెడుతున్నాడు. ఈ విషయం కుక్క గ్రహించింది. ఒరే నాయన, నువ్వు ఏం తక్కువ పెట్టినా నేను బతకాలి కదా, తక్కువ పెడితే బక్క చిక్కిపోతాను, నేనేం మురుగుతాను, ఏం మొరగగలుగుతాను, అంత దారుణంగా కనీసం నా తిండి సరిపోయినంత పెట్టాలి కదా అని పాపం బాధపడుతుంది రోజు. ఇతను పట్టించుకోకపోతే సరే కుక్క నేను ఏం చేయగలనని ఇంక నీరసంగా పెట్టింది తిని పడుకుంటుంది. ఓ రోజు దొంగలు పడ్డారు, అతని ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు ఆ బట్టలన్నీ ఆ మడత పెట్టి అక్కడ పెట్టిన ఇక్కడ పెట్టిన బట్టలన్నీ జాగ్రత్తగా ఎత్తుకుపోతున్నారు, ఏమైనా డబ్బులు దొరుకుతాయా అని చూస్తున్నారు. గోడలు దూకి రావడం ఇవన్నీ కుక్క చూసింది, చూసి మేలకుండా పడుకుంది. ఏదో సగం ఓపిక ఉంది దానికి, కానీ కొంచెం మొరగలదు అది. కానీ ఏం చేయండి, నేను సగం సగం పెట్టావు, నీకు తెలిసి రావాలి అని పడుకుంది అది. గాడిద కుక్కని అడిగింది, ఏమి దొంగలు పడ్డారు, నువ్వు మొరగాలి కదా, నువ్వు మొరగవేంటి అంది గాడిద. అంటే ఏం చేయను, నీకు బోళ్ళు పెడుతున్నాడు, నాకు అసలు సగం ఓపిక ఉంది, కొద్దిగా పెడుతున్నాడు, ప్రాణం పోతుంది, ఆ కొద్ది తిండితే ఏం బతకను, ఏం అరవను, ఏం కాపలాగా అయ్యను, కడుపు నిండా పెట్టాలి కదా నాకు, నేను ఇంక అరవను, నాకు నేను అసలు లేపగలిగిన అరవగలను, ఇప్పుడు మొరగగలను, కానీ నేను మొరగను, నాకు మనసు బాధగా ఉంది, ప్లస్ నీరసంగా కూడా ఉంది. సరే కుక్క అలాగే ఉంది మొరగకుండా. గాడిద, నీకు అసలు కృతజ్ఞత లేదు, మనకి ఇన్ని చేసి ఇంత చేస్తుంటేను, నువ్వు మొరకపోతే ఏమైంది, నేను మురుగు లేపుతాను అంది. గాడిద మొరగటం అనరు, కుక్క మురిగితేనే మొరగటం అంటారు, గాడిద అని వాండర్ పెట్టడం అంటారు. అది వాండర్ పెడుతుంది, అరవటం మొదలుపెట్టింది. యజమాని మెలకు వచ్చింది, ఏంటి ఇంత వాండర్ పెడుతుందని. కుక్క మురిగితే దొంగలు పడినట్టు లెక్క. గాడిద వాండర్ పెడుతుంటే తిని బలిసి బాగా వాండర్ పెట్టి కొట్టుకుంటుంది, ముందు ఇసుగు చెందాడు, ఇడి తిరిగాడు, నిద్ర చెడిపోయింది. అదేమో ఈ దొంగలన్నీ ఎత్తుకుపోతున్నారని వాండర్ పెడతానే ఉంది, అరుస్తానే ఉంది. మంటెక్కిపోయింది, దీనికి బాగా మేపుతుంటే దీనికి ఒళ్ళు బలిసి కొవ్వెక్కిపోతుంది అని చెప్పి ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి చితక్కొట్టేశాడు గాడిదని. ఈ లోపల దొంగలన్నీ సర్దేసుకున్నారు, వెళ్ళిపోయారు. వీడికి అసలు దొంగలు చేసి ఎక్కడ ఉంది, గాడిదని చితక్కొట్టేశాడు. పాపం కొడతను కొందుకు అది అరుస్తుంది, అదిగో దొంగలు పారిపోతున్నారని అడు చూపించి మరి అరుస్తుంది. ఇంకా కొడుతున్నాడు, కొడతంటే అరుస్తావా అని మళ్ళీ కొడుతున్నాడు. ఎందుకని, గాడిద పని బరువు మోయడమే, కాపలా కాదు. కాపలా పని కుక్కే. ఎక్కడైనా సరే మన ఇళ్లలో కూడా బోర్డు మీద కుక్కలను పెంచుకునేది అందుకే, కాపలాకి. మనిషిని చూస్తూ మరుగుతాయి, యజమానిని గుర్తుంచుకుంటే బయట వాళ్ళని చూసి మరుగుతాయి. కుక్కకి ఆ శక్తి ఉంది, అందుకే కుక్కలు ఫ్రెండ్లీగా మనుషులతో కలిసి ఉండేటువంటి జంతువు అది. చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు వాటిని. సరే అయిపోయింది, చితక్కొట్టేశాడు. ఇంకా అది వాండర్ ఆపేసింది, వెళ్ళి పడుకున్నాడు. వాడు కుక్క చిరునవ్వు నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని గాడిద అడిగింది. అప్పుడు కుక్క చెప్పింది, ఎవడు చేసే పని ఆడు చేయాలి. ఇప్పుడు కుక్కని నేను మురిగాననుకో, దొంగలు వచ్చారని అర్థమయ్యేది, ఎవరో మనుషులు వచ్చారు ఏంటని చూసుకునేవాడు. నా పని నువ్వు చేసావు, నువ్వు వాండర్ పెట్టావు, అందుకని చితక్కొట్టాడు. ఇప్పుడు మానసిక వేదనలకు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిన మానసిక వేదనలకు కారణం ఏంటంటే, మనం చేయవలసిన పనిని మనం చేయనివ్వకపోవటం, మనం చేయవలసిన పనులకు అందరూ అడ్డుపడిపోవటం, మనం చేయవలసిన పనులు కూడా వాళ్ళు చేసేయటం. ఇది కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అందుకని పరిధులు తెలుసుకోవాలి. పరిధులు అంటే ఏంటంటే, నిజంగా అడిగితే సహాయం చేసి పెడదాం,
ఇప్పుడు కోడలకి ఏదో కష్టంగా ఉంది, మామగారు అత్తగారు చెప్పకుండా సహాయం చేయొచ్చు. కానీ నేను చేసే సహాయం అసలు కోడలు అడుగుతుందా, ఇంక అవసరమేనా, ఇంక ఇష్టమేనా? నా పిల్లలే నాకు దూరం అయిపోతున్నారు, ఇప్పుడు మా మామగారు కనపడితే నాకు గుండె వచ్చేస్తుంది, సైకలాజికల్ పేషెంట్ అయిపోతున్నాను, ఏమీ చెప్పలేకపోతున్నాను అంటే భర్త కూడా ఖచ్చితంగా అతన్నే సమర్థిస్తూ ఉండాలి, ఎవరిని, వాళ్ళ నాన్నే. అదేంటి మనకు అన్నీ చేసి పెడుతున్నాడు కదా అని. ఏమి పిల్లల మీద మమకారం ఉండాలి. ఇంకా బోల్డ్ విషయాలు ఉంటాయి అక్కడ, సైకలాజికల్గా బోల్డ్ చెప్పొచ్చు, కానీ మనకెందుకు అవన్నీ చెప్పటం. ఇప్పుడు ఆళ్ళ దగ్గరే పడుకోబెట్టడాలు, ఈ భర్తకు కూడా చక్కగా భార్యతో పడుకోవడం ఇష్టమై ఉండాలి. ఎందుకు భార్యాభర్తలకు మనకు పిల్లలు అడ్డులేరు కదా, ఎందుకంటే నేను అలాంటి తల్లిదండ్రులను బోల్డ్ మందిని చూశాను. హాయిగా మనం పడుకుందాం, మనకు పిల్లలు అడ్డం ఉంటారు కదా, వాళ్ళని అక్కడ పడుకొని ముసలోళ్ళ దగ్గర నీళ్ళే దింపేస్తుంటారు. పాపం వీడికి పిల్లలంటే ఇష్టం ఉండాలి. భార్య అంటే, భర్త అంటే ఇష్టం ఉంటుంది గ్యారంటీగా ఎవరికైనా, కానీ పిల్లల మీద కూడా ఉంటుంది కదా తల్లికి. అయ్యో నా పిల్లలు నా దగ్గర ఉంటే బాగుండునా అంటే. కొంతమందికి శృంగారం కంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అందుకే తల్లికి వాత్సల్యం ఎక్కువ ఉంటుంది. ఆ వాత్సల్యం, శృంగారం కంటే వాత్సల్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇటువంటి భావాలు వస్తాయి. శృంగార భావాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాత్సల్యం ఉండకపోవడం ఏం కాదు, శృంగారం వాత్సల్యాన్ని డామినేట్ చేస్తుంది. వాత్సల్యం కూడా ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి వేరే రూముల్లో పడుకోబెట్టి, తల్లిదండ్రుల దగ్గర పడుకోబెట్టి వీళ్ళు కలిసి పడుకుంటూ ఉంటారు. అదే జీవితంలో అది ఏర్పాటు, ఎవరే అలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ అది మానసిక వేదనగా తయారైపోయి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చేంత అయినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు దాన్ని గుర్తించాలి. అందుకే పరిధులు. నేను నా పరిధిలో ఉండాలి. నా పరిధిలో ఎవరుంటారు? నా తల్లిదండ్రులు ఉంటారు, నా భార్య పిల్లలు ఉంటారు, నాకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకొకళ్ళు ఈ పరిధిలోకి వచ్చేటప్పుడు, అంటే ఒక స్నేహితుడు నా పరిధిలోకి వస్తున్నాడు. స్నేహితుడు ఎవరు? అసలు బాంధవ్యము లేని మైత్రి బంధం. ఒక స్నేహితుడు నా పరిధిలోకి వచ్చేటప్పుడు నా వాళ్ళని విమర్శించకూడదు, ఎందుకని వీళ్ళంతా నా పరిధి. అది వాళ్ళల్లో బొక్కలో తప్పులు, నా ముందే వాళ్ళని విమర్శించడం అలాంటి చేయకూడదు. అలా ఎవరి పరిధాళ్ళు. ఇప్పుడు నా భార్యాభర్తల గొడవలు అవుద్ది. ఇప్పుడు నా భార్య తన ఇండివిజువల్ పరిధి ఉంది, నా పరిధి ఉంది, మా ఇద్దరికి కలిపి ఒక పరిధి ఉంది, అర్ధనారీశ్వర తత్వం. కానీ నా పరిధిలో నా తల్లిదండ్రులు ఉంటారు, నా భార్య పరిధిలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. మళ్ళీ ఇప్పుడు నా భార్య నేను ఏదో గొడవైనప్పుడు నచ్చలేదని నా తల్లిదండ్రులను విమర్శించకూడదు, అప్పుడు నా పరిధికి దెబ్బ తగులుద్ది. అలాగే నేను నా భార్య పరిధిలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను విమర్శించకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించకూడదు, ఆమె పరిధికి దెబ్బ తగులుద్ది. ఇలా పరిధులు తెలియాలి. పరిధులు అంటే అవి ఎవరికి ఎవరి పరిధుల్లో ఎవరున్నారు. అందుకని ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అసలు ఘర్షణ ఉండదు. ఇప్పుడు మామగారులు, అత్తగారులు వీళ్ళందరూ ఉండొచ్చు, ఉండండి, మీకు కావాలని ఏంటో చేయించుకోండి. కానీ ఇతరులకు అడ్డం వెళ్ళబాకండి. ఎప్పుడు కూడా ట్రాఫిక్ రోడ్డు మీద జర్నీ లాంటిది జీవితం. ఎవరి పరిధి వాళ్ళకి తెలియాలి. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు బాగా చదవచ్చు, చదవకపోవచ్చు, కొంచెం తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, అది నా జీవితం, నా ఇష్టం. నా ఇష్టం అంటే నేనేం చేయగలను ఉన్నది అది. ఇప్పుడు ఎవరో నా స్నేహితుడు, నా బంధువులు, నా మిత్రులు, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు వచ్చి నా పిల్లల్ని విమర్శించకూడదు, ఎందుకంటే నా పిల్లలు నాకు అందరికంటే ఎక్కువ. నన్ను తిట్టకూడదు వాళ్ళని. నువ్వు కావాలంటే దాన్ని మంచి చేయి. ఒకవేళ చదవలేకపోతే నేను ట్యూషన్ చెబుతావని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చదివిస్తావా? ఏదో ఒకటి అడుగు, చైనా బాబు ఇలా చైనా, అమ్మాయి ఇలా చైనా అని అడుగు. అంతే తప్ప పిల్లల్ని విమర్శించకూడదు. నా పిల్లల్ని విమర్శించడం, నా పిల్లలకి వాళ్ళు ఏదో నీతులు నేర్పేద్దాం అనుకోవడం, నా పిల్లల్ని వాళ్ళు బాగా పెంచేద్దాం అనుకోవడం, నా పిల్లలకు వాళ్ళు ఏదో మేలు చేసేద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా అతి చేష్టలు అంటారు. అతి అంటే ఏంటి? నా పరిధిలోకి వాళ్ళు వచ్చేసారు. నా పరిధిలో నేను ఉంటాను, మీ పరిధిలో మీరు ఉండండి. అలానే నా పిల్లలకి మీరు బంధుత్వం ఉంది కనుక మీరు అనటము చేయటము తప్పు కాదు. అది ఎలా ఉండాలి అంటే నన్ను బాధించేట్టుగా, నా పిల్లల పట్ల నాకున్నటువంటి మమకారాన్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకూడదు. నా పిల్లలకి నాకు మధ్యలో మీరు దూరిపోకూడదు, సహాయకారిగా ఉండాలి. మా బంధం పెరిగేలా ఉండాలి, మా పిల్లలకి మాకు అనుబంధం పెరిగేలా ఉండాలి. నా పిల్లలు నేను హాయిగా ఉండేలా మీరు సహాయం చేయాలి. మీరు ఎన్ని సహాయాలైనా చేయొచ్చు. ఇలా ఎవరి పరిధి వాళ్ళకి తెలియాలి. అలా వృద్ధాప్యం వచ్చింది, ఒకప్పుడు నేను తండ్రిని, కుటుంబ యజమానిని, అప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు కనుక అంతా నా మీదే ఆధారపడి ఉన్నారు కనుక అన్నీ నేనే చెప్పాను, అన్నీ నేనే చేశాను, అంతా నా మాటే విన్నారు. ఇప్పుడు నేను పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళకి జీవిత భాగస్వాములు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవిత భాగస్వాములు కూడా నా మాట వినాలని కోరుకుంటున్నాను. అప్పుడు పరిధి మారింది, తప్పులో ఉన్నాను నేను. వాళ్ళకు వచ్చిన జీవిత భాగస్వామి కూడా నా మాటే వినాలని
చాలామంది పెద్దలైన తల్లిదండ్రులు వీళ్ళకి సలహాలు చెబుతూ ఉంటారు. అందుకే అత్తమామలకి వీళ్ళకి పడకపోవడం, ఈ ఘర్షణలు రావడం ఇవన్నీ జరిగేది అది. ఎందుకని అప్పుడు దాకా వాళ్ళ పిల్లలకి సలహాలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. పెంచింది వాళ్లే కనుక పిల్లలు కూడా అంగీకరించారు. ఎందుకని ధన సంపాదన లేవు, తల్లిదండ్రులే పెంచుతున్నప్పుడు అంగీకరిస్తారు. అలా అంగీకరించారు పిల్లలు కనుక అలా అలవాటు పడిపోయి ఇప్పుడు జీవిత భాగస్వామి ఎంపిక కూడా తల్లిదండ్రులే చేస్తారు. అందరూ కలిసి వెళ్తారు. పెళ్ళి అయ్యే వరకు అంతా తల్లిదండ్రుల ఆధారతే ఉంటుంది. ధన సంపాదన వచ్చే వరకు తల్లిదండ్రుల ఆధారతే ఉంటుంది. ఆ తర్వాత కూడా వచ్చిన జీవిత భాగస్వామికి కూడా నీకు చెప్పినట్టు మేము చెబుతాం, వాళ్ళు కూడా మా మాట వినాలన్నారనుకోండి, ఘర్షణ మొదలవుతుంది. అక్కడ పరిధి మారిపోయింది. తల్లిదండ్రులు సెకండ్ అవుతారు, జీవిత భాగస్వామి ఫస్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ జీవిత భాగస్వాములు ఇద్దరూ కలిసి ఉండేలా తల్లిదండ్రులు చెప్పాలి, మధ్యలో దూరకూడదు. అలాగే వీళ్ళకి పిల్లలు పుడితే అంటే జీవిత భాగస్వామి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఉండేలా చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించాలి. అంతే తప్ప ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు దూరం వెళ్ళిపోయి మేమే అని చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి మీకు పెంచి అన్ని మేమే చెప్పాం కనుక, మా ఆర్డర్లే జారీ చేశాం కనుక, మేము చెప్పినా మీరు విన్నారు కనుక మీ జీవిత భాగస్వామికి మేమే చెబుతాం, నీ పిల్లలకి మేమే చెబుతాం, మొత్తం నీ జీవిత డైరెక్షన్ అంతా మేమే ఇచ్చేస్తాం, నువ్వు చచ్చే వరకు ఎలా బతకాలో మేము చచ్చే వరకు చెబుతూనే ఉంటాం, నువ్వు దాన్నే ఫాలో అయిపోయి మేము చచ్చే ముందు కూడా నీకు ఒక పుస్తకం రాసిస్తాం, నువ్వు చచ్చే వరకు దాన్ని ఫాలో అయిపో అంటే అది కుదరదు. పరిధులు తప్పినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని జీవిత భాగస్వామి వస్తే మొట్టమొదట తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళంతా పక్కకి జరుగుతారు. జీవిత భాగస్వామి మొదటి బాధ్యత అవుతుంది పరిధిలో. పిల్లలు పుడితే జీవిత భాగస్వామి కూడా పక్కకి జరిగి పిల్లలు మొదట అవుతుంది. ఈ సత్యాలు తెలియని వాళ్ళందరూ రెండో వాళ్ళని బాధ పెడతా ఉంటారు. అందుకని ఎవరి పరిధులు వాళ్ళకు తెలియవలెను. అలాగే జీవిత భాగస్వామి కదా ఏకమైపోయామంటే కాదు. జీవిత భాగస్వామికి మళ్ళీ ఎవరి తల్లిదండ్రుల వాళ్ళు, ఎవరు అన్నదమ్ముల వాళ్ళు, ఎవరు అక్క చెల్లెళ్ళ వాళ్ళు వాళ్ళ పరిధుల్లో ఉంటారు. అందుకని వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని, వీళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను వీళ్ళు నిందలేసుకోకూడదు. ఇవన్నీ తెలిస్తే అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అయిపోతుంది. జీవితం బాగుంటుంది. జీవితం బాగుండి మనసు బాగుండి భయభ్రాంతులకు గురవ్వకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఎవరి పరిధుల్లో మళ్ళీ ధనం కూడా ఉంది. మన సంపాదన ఎంత, మన తెలివితేటలంతా, మన శారీరక మానసిక సామర్థ్యాలంతా ఇవన్నీ పరిధుల్లో బాగాలే. వాటిని బట్టి ఖర్చు పెట్టుకోవాలి, వాటిని బట్టి ఆలోచించుకోవాలి, వాటిని బట్టి ఊహించుకోవాలి, వాటిని బట్టి జీవించాలి. అలా ఎవరి పరిధులు ఊహించుకొని వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు అప్పులు చేయరు, తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. ఇవన్నీ జీవితం వెళ్తూ ఉంటే అప్పుడు శారీరక మానసిక స్థాంతులు స్థిరపడతాయి. ఇదంతా చదువే. ఎంతకే ఇది ఎంత చెప్పుకున్నా అంతులేని చదువు. మీరు ఇంకా ఎన్నిసార్లు ఏమేమి అడిగినా దాని గురించి మాట్లాడుకుందాం చెబుతూనే ఉంటా. ఎందుకంటే ఇదే అసలైన చదువు. మనిషి జీవితంలో ప్రశాంతంగా హాయిగా సంతోషంగా జీవించడమే అసలైన చదువు. అప్పుడు ఇలా సంతోషంగా జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ మానసిక ప్రశాంతత ఉండి చక్కగా అన్ని రకాల ప్రశాంతతలో ఉంటే నీకు ప్రశాంతత వచ్చిందంటే అర్థం ఏంటి? నీకు శాంతిగా ఉన్న కొంత సమయం మిగిలింది అని అర్థం. ఆ మిగిలిన సమయం 1 నిమిషమైనా 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ప్రశాంతతతో కూడిన సమయంలో నువ్వు నీ ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞాన మార్గంలోకి ఆటోమేటిక్గా దారి దొరుకుద్ది. ఎందుకని నిన్ను నువ్వు చూసుకో అన్నప్పుడు మొట్టమొదట నన్ను నేను చూసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకో అన్నప్పుడు మొట్టమొదట నన్ను నేను తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకో అన్నప్పుడు మొట్టమొదట నన్ను నేను గమనించుకోవటం, శరీరపరంగా, గుణపరంగా, ప్రవర్తన పరంగా, స్వభావపరంగా, బుద్ధుల పరంగా, ఆలోచనల పరంగా, మంచి చెడుల పరంగా. అది అలా శాంతిలోకి వెళ్ళిపోయి అన్నీ చూసుకొని నాలో చెడంతా పోగొట్టుకొని నేను ధర్మంగా కర్తవ్య నిర్వహణలు చేస్తూ సరిగ్గా బతుకుతూ నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఆ స్థితిలో, ఆ ప్రశాంత స్థితిలో, భౌతిక జీవితం అంతా హ్యాపీగా ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో అంటే నువ్వు శరీరానివి కాదు, నీ శరీరానికి ఆధారమైన మనసును చూసుకో. మనసు నిండా భావజాలం కనపడుతుంది. నువ్వు మనసుకు కూడా కాదు, మనసు ఎలా ఏర్పడిందో తెలుసుకో. శరీరంతో ప్రపంచం నుండి గ్రహించిన విషయాలన్నీ నాలో ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవడం వలన ఆ ప్రింటింగ్ ప్రాసెస్ మనసుగా, మనసులో ఉన్నవి ఆలోచనలుగా, జ్ఞాపకాలుగా, భావాలుగా తిరిగి నాలో ఉద్భవిస్తూ ఉండటం చేత అంతా మెమరీగా ఉండి ఆ మెమరీ మొత్తం మెమరీ బాక్స్ని మనసు అని పిలుస్తున్నాను. ఓకే,
కాబట్టి మనసును కూడా వదిలితే ఇప్పుడు ఏముంది, మనసులో ఉన్న భావాలను వదిలితే, ఆలోచనలు వదిలితే, మనసుకు సంబంధించిన మొత్తం జ్ఞాన సంపదన అంటే ప్రాపంచిక విషయాలను కాసేపు వదిలేస్తే అక్కడ ఏముంది, ప్రాణశక్తులు ప్రింట్ అయినాయి కనుక ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు నేను ఎవరిని, శరీరపరంగా నేను శరీరం అనుకుంటూ స్టార్ట్ అయ్యాను, ఇంద్రియ సుఖాలు అనుభవించుకుంటూ సంసార జీవితంలోకి వచ్చాను, కుటుంబ జీవితంలోకి వచ్చాను, చక్కగా అన్నీ చేశాను. ఇప్పుడు నేను మనసుని అని తెలిసింది. మనసులోకి వెళ్ళి పరిశీలించుకుంటే మనసులో ఉన్న భావజాలం అంతా శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించినటువంటి నేను ఏర్పరచుకున్న నా సొంత సృష్టే మనసులో ఉంది. అంతకు మించి అక్కడేమీ లేదు. అసలు ఈ మనసు ఎక్కడ తయారైంది? ఇప్పుడు మనసును నేనేనా అంటే కాదు, ప్రాణశక్తిలో మనసు తయారైంది కనుక నేను ప్రాణశక్తిని అని తెలిసింది. ఈ ప్రాణశక్తి ఏంటి అని తెలుసుకుంటే అదే అనంత ఆత్మశక్తి అన్న ఎరుక కలుగుతుంది. అప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అని తెలుస్తుంది. నేను శరీరము అనే భావంతో మొదలై అదే భావనతో కొనసాగుతూ నేను మనసును కూడా అని తెలుసుకొని అదే భావనతో శరీర మనోభావాలతో కొనసాగుతూ నేను ప్రాణశక్తిని కూడా అని తెలుసుకొని అదే శరీర మనో ప్రాణశక్తి భావాలతో కొనసాగుతూ ఈ ప్రాణశక్తి ఏదో కాదు, అనంత ఆత్మశక్తి, ఉన్నదంతా విశ్వశక్తి ఒకటే అనేటువంటి భావం కూడా కలిగి అదే శరీర భావంతో మనోభావంతో అనంత ఏకత్వ భావంతో జీవిస్తున్నప్పుడు నన్ను జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలు అని పిలుస్తారు. దానినే మోక్షము అంటారు. అలాంటి మోక్ష స్థితిని పొందిన వాళ్ళు శరీరం వదిలేసిన తరువాత తిరిగి మళ్ళీ శరీరము ధరించవలసినటువంటి అవసరము లేదు, నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వు నీకు తెలిసిపోయావు, నువ్వు శక్తివని నీకు అర్థమైపోయింది కనుక ఈ చదువులో నువ్వు పాస్ అయిపోయావు, ఈ జీవితపు చదువులో నువ్వు పాస్ అయిపోయావు, ఈ జీవిత పాఠశాలలోకి నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పాస్ అయిపోయావు కనుక నువ్వు శక్తిగా అనంత ఆత్మశక్తిగా శక్తిలో విలీనమైపోయి హాయిగా ఉండిపో, అనంత ఏకత్వ భావనలో అలా ఉండిపో. శరీరం ఉన్నంత వరకు నిన్ను జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలని పిలుస్తాము. శరీరం తర్వాత అది విదేహముక్తి అంటారు, అంటే శక్తిగా ఉండిపోతాము. అనంత ఆత్మశక్తిగా విశ్వశక్తిగా ఆకాశతత్వములో సర్వవ్యాపక ఆకాశ శక్తిగా ఆకాశముగా ఉండిపోతాం. ఆకాశ స్థితిలో ఆకాశముగా ఉండిపోతాం. మరి సృష్టి ఉంది కదండి, అంటే మోక్షము పొందిన వాళ్ళు మాత్రమే ఆకాశ శక్తిగా అనంత సర్వవ్యాపకంగా ఆకాశ స్థితిలో ఉంటారు. సృష్టి ఎప్పుడూ ఉంటుంది, చదువుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, పాఠశాల ఎప్పుడూ ఉంది, భూగోళం మొత్తం పాఠశాలే, ఇందులో పుట్టేవాళ్ళు అందరూ చదువుకునేవాళ్లే. ఆ పుట్టిన వాళ్ళందరూ పాస్ అవ్వకపోతే మళ్ళీ 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 పుడతానే ఉంటారు, పాస్ అయ్యేదాకా పుడతానే ఉంటారు. అదే జనన మరణ చక్రము. కాబట్టి ఆధ్యాత్మికత ఎండింగ్ వరకు, ఆధ్యాత్మికత స్టార్టింగ్ నుంచి మొత్తం సంబంధం ఉంది. ఆధ్యాత్మికత స్టార్టింగ్ ఏంటి అంటే చక్కగా బతకటం, మంచిగా బతకటం, ధర్మంగా బతకటం. ఆ ధర్మంగా బతకడం అనేది మొట్టమొదట మన ఇంట్లో వాళ్ళతో, మన పక్క వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము అనేటువంటి కుటుంబ జీవితంతో స్టార్ట్ అవుతుంది. దానికోసమే నీకు శరీరం ఇవ్వబడింది, ఆ శరీరానికి అవసరాలు ఇవ్వబడినాయి, ఆకలి పెట్టబడింది, పంచేంద్రియాలు ఇవ్వబడినాయి, ఆ పంచేంద్రియాలకి అనుభవాలు ఇవ్వబడినాయి, ఆ అనుభవాలు నీకు కోరికలుగా అవసరాలుగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు కదిలి సాటి మనుషులతో కలిసి జీవించక తప్పని, చదువుకోక తప్పని, జీవించడమే చదువుకోవటం, చదువుకోక తప్పని జీవితం. ఆ జీవితంలో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అనేది నీ నడక. పాస్ అవ్వమని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అందించెళ్ళారు మహాత్ములు. ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ మొదటి నుంచి ధర్మంగా, మంచిగా, చక్కగా విచక్షణతో ఆలోచించుకుంటూ ఎవరిని బాధ పెట్టకుండా, వారు బాధపడకుండా, అంటే ఒక ట్రాఫిక్లో వెళుతున్న వ్యక్తి తాను వెళ్ళిపోతూ ఇతరులు కూడా వెళ్ళనిస్తూ తాను తన అడ్డాలు తప్పించుకుంటూ వెళుతూ తాను ఎవరికి అడ్డుపడకుండా ఎలా వెళుతూ ట్రాఫిక్లోంచి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతాడో అలాగే జీవిత ప్రయాణంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా, నువ్వు కూడా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా ఎలా జీవించాలి అనేటువంటి నేర్పరితనమే ఆధ్యాత్మిక చదువు నీకు మొదట నేర్పే జ్ఞానము. దాని పేరే మంచి ధర్మము.
అలా ప్రయాణించేవాడికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అంటే, నేను ఈ శరీరము కాదు, నేను ఈ మొత్తం విశ్వశక్తిని, ఆ విశ్వశక్తిని నేనే అన్న భావనలో విశ్వశక్తిలో లీనమైపోయి సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఉండిపోతాను, మళ్ళీ జన్మ తీసుకోను. నేను ఆ ఎరుకకు వెళ్ళనంతకాలం, నేను విశ్వశక్తి నేను తెలుసుకోనంతకాలం, నేను శరీరము అనే భావనతో ఎంతకాలం మరణిస్తూ ఉంటానో అన్నిసార్లు తిరిగి తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉంటాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. తిరిగి తిరిగి పుడుతూ ఉంటాను, తిరిగి తిరిగి చస్తూ ఉంటాను, మళ్ళీ మాతృగర్భంలోకి వస్తూ ఉంటాను, జన్మ తీసుకుంటూ ఉంటాను, చస్తూ ఉంటాను. ఈ ప్రాసెస్ ఎలాగే ఉంటుందని మన పూర్వీకులైనటువంటి మహాత్ములు ఈ సమాజాన్ని, ఈ సృష్టిని, ఈ సృష్టి శక్తిని మొత్తాన్ని గమనించి మనకు నేర్పినటువంటిది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు పేరుతో మనం చెప్పుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. ఇందులో మొట్టమొదటగా నువ్వు చదవవలసిన చదువు నువ్వు ఎలా ఉంటున్నావు అని నేను తెలుసుకుంటూ, నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఆ పరిధులు తెలుసుకుంటూ, పరిధులు దాటి మితిమీరి ప్రవర్తించకండి. మీ పరిధుల్లో మీరుంటూ, ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉన్న వాళ్ళని ఉంచుతూ, ఎదుట వాళ్ళ పరిధిలోకి మీరు ప్రవేశించేటప్పుడు వాళ్ళ పరిధిని దెబ్బకొట్టకుండా వాళ్ళ అంగీకారంతో, ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే తలుపు కొట్టి వాళ్ళని అడిగి వాళ్ళ ఇంట్లోకి వస్తామో, అలాగే తలుపు తీసి కదా, గడ తీసే ఉంది కదా అని చొచ్చుకుపోయి వాళ్ళ ఇల్లు అంతా తిరిగేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మనంతటా మనం స్వాతంత్ర్యంగా చేయకూడదు. తప్పది. మనం వస్తున్నట్టుగా తలుపు కొట్టి చప్పుడు చేసి వెళ్ళాలి. మనం అయ్యా వస్తున్నామని, బయట వాళ్ళమైతే, ఇంట్లో వాళ్ళమైతే కనీసం వస్తున్నామని తెలియజేసి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరి రూముల్లో వాళ్ళు ఫ్రీగా వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు, అందుకని చప్పుడు చేసి వెళ్ళాలి. బయట వాళ్ళు అయితే అసలు ముందు ఇంటి ముందే నుంచొని పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలాగే భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, మామైనా, ఎవరైనా, ఏ బంధమైనా, ఎంత దగ్గర బంధమైనా ఎవరికి వాళ్ళకి స్వతంత్ర పరిధులు ఉంటాయి. ఎదుటి వాళ్ళ పరిధిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళు వాళ్ళ పరిధిలోకి రావడానికి అంగీకరిస్తే, ఆ అంగీకరించింది కూడా ఎంతవరకు అంగీకరించారో అంతవరకు మాత్రమే వాళ్ళ పరిధిలోకి వెళ్ళి, మిగిలినది మనం వాళ్ళ పరిధిని వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు. అలా మన పరిధిలో మనం ఉండాలి. ఎదుటి వాళ్ళ పరిధిలో మనం వెళ్ళవచ్చా లేదా, ఎంతవరకు వెళ్ళవచ్చు తెలుసుకుని వెళుతూ ఉండాలి. అప్పుడు జీవితంలో ట్రాఫిక్ ఘర్షణ ఉండదు, ట్రాఫిక్ జాములు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు. యాక్సిడెంట్లన్నీ జీవితంలో వచ్చే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక సమస్యలు. ట్రాఫిక్ జాములన్నీ సంపూర్ణ మానసిక సమస్యలు. ఏమీ చెయ్యాలో తోచని అయోమయ, దిక్కుమయ, అంటే దిక్కుతోచనటువంటి స్థితి. అంటే జీవితం ఆగిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదే సోదర ప్రశ్న. ఇప్పుడు సోదర ప్రశ్న ట్రాఫిక్ జామ్లో ఉంది. ఆయన మంచోడే, కానీ అన్ని కల్పించుకు చేసేస్తాడు మా మామగారు. ఇప్పుడు అది ఏ స్థితికి వచ్చిందంటే నాకు గుండె దడగా వచ్చేసింది. ఆయన వదలలేను, పొమ్మనలేను, మంచోడే, మేమే చూడాలి, అక్కడే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. అలానే ఆయన ప్రతిచర్య నాకు మానసికమైనటువంటి ఘర్షణ అయిపోయింది, అభద్రతా భావానికి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి సైకలాజికల్ పేషెంట్లు అయిపోతారు. గుండె దడ మొదలైందంటే ఏంటి? సైకలాజికల్ పేషెంట్. కాబట్టి అవకాశం ఉంటే ఈ విషయాన్ని మీ మామగారు వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి వినిపించండి, తప్పేం లేదు. మీదిగా కాకుండా ఎవరో పెట్టారని వినిపించండి. వినిపిస్తే వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ. కుటుంబ సభ్యులందరూ వినాలి, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలి, ఒకళ్ళొకళ్ళని డామినేట్ చేసుకోకూడదు. ఎవరికి వాళ్ళు పరిధులు తెలుసుకోవాలి. ఇతరుల పరిధిలోకి వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ పరిధుల్లోకి వెళ్ళిపోకూడదు. అందుకని పరిధులు గుర్తించండి. పరిధులు అనంతంగా ఉంటే పరిధుల గురించి బోర్డు చెప్పుకోవచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకుంటే ఎవరి పరిధి వాళ్ళకి అర్థమైపోద్ది. అసలు పరిధి ఉందని ముందు గ్రహించండి చాలు. అక్కడేం కనపడతలేదు కదా వెళ్ళిపోవచ్చు అనుకోబాకండి. ప్రతి వ్యక్తికి ఎవరి పరిధి వాళ్ళకి ఉంటుంది, అది దాటి మనం వెళ్ళకూడదు, సంస్కారంగా ఉండాలి. ఇదే జ్ఞానం. ఆలోచించి చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. జీవితంలో జీవించడానికి అవసరమైన విషయాలు ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు. మీకు ఏ సందేహం ఉన్నా అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. ఎవరికైనా ఏ కొంచెం ఉపయోగపడినా ఈ 4 మాటలు చాలా సంతోషం. ప్లస్ ఇది మీకెవరికో ఉపయోగపడుతుంది అనేటువంటి భావన నాకు అసలు ఏమీ లేదు. ఉపయోగపడితే నిజంగా సంతోషమే. ఇది మీకు చెబుతున్నప్పుడల్లా నాకు నేను చెప్పుకున్నట్టు నేను వినటం జరుగుతుంది, నాకు మననం అవుతుంది. కాబట్టి నా జీవితంలో నేను చక్కగా ఉండటానికి నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి
నేనెవరికో ఉపయోగపడుతున్నానన్న భావన నాకేమీ లేదు. కానీ నిజంగా మీకు ఉపయోగపడితే ఆనందమే. మీరు ప్రశ్నలు వేసినంతకాలం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాకు తెలిస్తే. ఒకవేళ నేను చెప్పేది నచ్చి అర్థమయ్యి బాగుంది అనుకున్న వాళ్ళు, అలా ముందుకు సాగేవాళ్ళు, మీకు సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పింది బాగోలేదు, అర్థం కాలేదు, ఏదో తోచినట్టు చెబుతున్నాడు, తనకు నచ్చినట్టు చెబుతున్నాడు అనుకున్న వాళ్ళు, అయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తాన్ని సాటిస్ఫై చేసేటట్టు ఎవరూ చెప్పలేరు. దేవుళ్ళుగా పూజింపబడే వాళ్ళనే మతాల పేరులతో చీల్చుకొని కొట్టుకు చేస్తున్నారు. మొత్తం ప్రపంచం దేన్ని అంగీకరించదు. అందుకని మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళిపోండి. ఇతరులు నువ్వు బాగా చెప్పలేదని విమర్శించాల్సిన అవసరము లేదు, వాళ్ళతో ఘర్షణ పడాల్సిన అవసరము లేదు, వాళ్ళకి కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఏం చెబుతారో అది వింటూ హాయిగా వెళ్ళిపోండి. ఇది నచ్చిన వాళ్ళు ఇది వింటారు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.